స్పిరిచువల్ ఈవినింగ్. ఇట్స్ వెరీ వెరీ స్పిరిచువల్ ఈవినింగ్. ఎంత గ్యాదరింగ్ ఉందంటే ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుంటాం. గవర్నమెంట్ సోషల్ సొసైటీ గ్యాదరింగ్ అద్భుతంగా ఉంది. ఫ్యాంటాస్టిక్, వెరీ స్పిరిచువల్. ఈరోజు అంటే ప్రతి అకేషన్ ఏది అయినా సరే దాన్ని మనం సజ్జన సాంగత్యంగా ఉపయోగించుకుంటాం. సో ఈరోజు ప్రత్యేకంగా పత్రిజీ గారి గురించి ఇప్పటిదాకా చాలామంది చాలా చెప్పారు. వారి గురించి మనం ప్రత్యేకంగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఇచ్చిన సబ్జెక్టు ముఖ్యంగా వారిని ఇన్స్పైర్ చేసినటువంటిది, వారు స్పిరిచువల్గా ఈ పాత్రలోకి బాగా రావటానికి పరిచిన సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే టి లోబ్సాంగ్ రాంపా వారు రాసినటువంటి టిబెట్ యోగి, మహాయోగి, ఆయన టిబెట్ మహాయోగి, ఆయన రాసినటువంటి యూ ఫర్ ఎవర్ అనే బుక్, మరణం లేని మీరు. ఆ పుస్తకం చదివిన తర్వాత పత్రిజీ గారికి చాలా క్లారిటీ వచ్చింది నాకు అని చెప్పాను. సో ఎంతో క్లారిటీ వచ్చింది. సో దానివల్ల ఎవరైనా సరే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో ఉన్న వాళ్ళు టి లోబ్సాంగ్ రాంపా రాసిన పుస్తకాలు కంపల్సరీగా చదవాలి. చాలా విషయాలు మరణానంతర జీవితము, అవతలి తీరంలో ఏం జరుగుతుంది ఏమిటి అనేది మనకి సామాన్యంగా తెలియదు. ఎందుకంటే మన పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో, మన పంచేంద్రియాలు అవి చాలా పరిమితంలో ఉంటాయి. ఈ పరిమితంలో ఉన్నటువంటి పంచేంద్రియాలు 5 సెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటితోనే మనం పర్సెప్ట్ చేస్తాం దేన్నైనా. సో వాటితో పర్సెప్ట్ చేసినంత వరకే నిజమని మనం నమ్ముతూ ఉంటాం. కానీ నిజం కానివి కూడా మన చుట్టూరా ఉంటాయి. మనం చూస్తున్నవి, మనం వింటున్నవి కేవలం 0.5%. ఇక్కడ ఉన్నటువంటిది మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇక్కడ అన్ని పదార్థాలు చూస్తున్నాం, మనుషులు చూస్తున్నాం, గోడలు చూస్తున్నాం, బిల్డింగ్ చూస్తున్నాం, అంతా చూస్తున్నాం. ఇది కేవలం 5%. ఆశ్చర్యంగా ఉంది కదా. 0.5%, 5% కూడా 99.5% మన సెన్సెస్ కంటే బియాండ్ ఉన్నాయి. మనం అసలు గుర్తించలేము వాటిని, మనం కనలేము, వినలేము. ఎంతమంది ఉన్నారంటే భౌతికంగా లెక్క పెట్టేసి ఇంతమంది ఉన్నారని చెప్తారు. కానీ ఇక్కడ ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు. దాని గురించి ఇప్పుడు చెప్పుకోవాలి. యాక్చువల్గా చెప్పాలంటే పత్రిజీ గారు 2012లోనే పదే మళ్ళీ నేను ఈ విషయం చాలా చోట్ల చెప్తూ ఉన్నాను. 12లోనే చెప్పారు, సెటిల్ ఫోర్సెస్ గురించి మీరు ఇక పరిశోధనలు చెయ్యండి అని చెప్పారు. అంటే మన కంటికి కనిపించిన అగమ్యంగా ఉన్నటువంటి శక్తుల గురించి ఆయన పరిశోధన చేయమన్నారు. ఈరోజు ప్రత్యేకంగా వారి యొక్క మహా అవతరణ అనే దానికి టైటిల్ పెట్టారు, మహా అవతరణ జయంతి అని కూడా అన్నారు. కానీ పత్రిజీ గారు ఆయన జన్మించలేదు, ఆయన మరణించలేదు. మనం కూడా అంతే. నిజానికి ఆయన జన్మించలేదు, మరణించలేదు. ఆయన 11/11/1947లో ఈ భూమి మీదకి వచ్చారు. అప్పటి నుంచి మళ్ళీ 2022 ఐ థింక్ సో, అప్పటిదాకా భూమి మీద సందర్శించి వెళ్ళిపోయినారు. ఏం చేశారు? సందర్శించి వెళ్ళిపోయినారు. మనం కూడా సందర్శించడానికే వచ్చాము. దేనికి వచ్చాము? మనం భూమిని సందర్శించడానికి వచ్చాము. ఇది ఏ మాసం అండి? ఏం జరుగుతుంది కార్తీక మాసంలో? ఏం చేస్తాం చెప్పండి గట్టిగా. దీపారాధన కాదు, కార్తీక మాసంలో మనం ఏం చేస్తాం? దీపారాధన ఎప్పుడు చేస్తాం? అన్ని మాసాలు. మార్గశిరంలో చేయరా దీపారాధన? కార్తీకంలో చేస్తారా? కార్తీక మాసంలో ఏం చేస్తాం? పిక్నిక్. పిక్నిక్కి వెళ్తాం. ఆ పిక్నిక్ కోసమే భూమి మీదకి వచ్చాం మనందరం. దేనికి వచ్చాం మనం? పిక్నిక్ కోసం భూమి మీదకి వచ్చాం. మరి పిక్నిక్ చేసుకోవడానికి భూమి మీదకి వచ్చాం. ఎర్త్ ప్లానెట్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ ప్లానెట్, ఇట్స్ వండర్ఫుల్ ప్లానెట్. సోలార్ సిస్టంలో కానీ, మిల్కీ వేలో కానీ, ఇతర గ్రహాలతో, గెలాక్సీతో పోలిస్తే అసలు నక్షత్ర మిత్ర అనే పుస్తకం చదివితే మీకు అసలు భూమి యొక్క అద్భుతం ఏమిటో మీకు తెలుస్తుంది. ఎంత శక్తివంతమైనటువంటి మనం గ్రహం మీద మనం ఉన్నామనేది మనకు తెలుస్తుంది. అలాంటిది విశ్వం ఏదైతే ఉందో ఈ విశ్వాన్ని అన్నిటికీ కూడాను ఇది మన ఇన్ఫర్మేషన్ జంక్షన్ అనమాట. మనకి పూర్వం టెలిఫోన్ ఎక్స్చేంజ్లు ఉంటాయి చూసారా, అలాంటి టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఇది. ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఎంతమంది గ్రహాంతర వాసులు భూమి మీదకి వచ్చి ఏలియన్స్ కావచ్చు, ఎంటిటీస్ కావచ్చు, మాస్టర్స్ కావచ్చు,
మీరేమన్నా పిలవండి వాళ్ళని, వాళ్ళందరూ భూమి మీదకి వచ్చి మనల్ని తట్టి లేపుతున్నారు. కొంతమంది మానవ రూపంలో కూడా ఉన్నారు. పత్రిజీ గారే ఆయన డిక్లేర్ చేశారు, నేను ఆండ్రోమేడా గెలాక్సీ నుంచి వచ్చాను అని. మరి మీరు ఎంతమంది చూసుకున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారనేది? మీలో ఎంతమందికి ఆ ఎరుక వచ్చింది, స్మృతి వచ్చింది? స్మృతి ఎంతమందికి స్మృతి వచ్చింది? నేను ఎక్కడి నుంచి వచ్చానని క్వశ్చన్ వేసుకున్నారా, ప్రశ్న వేసుకున్నారా? సాధన ఎలా చేయాలి? మనం పూజలు పునస్కారాలు అన్నీ కూడాను ఇంతవరకు తూతూ మంత్రాలుగానే చేశాం. మీకు కోపం రావచ్చు, అవునా? మీరు డిఫెండ్ అవ్వచ్చు. ఇది నిజమా కాదా? పూజలు పురస్కారాలు ఎలా చేసాం? యజ్ఞాలు యాగాలు ఎలా చేసాం? తీర్థయాత్రలు ఎలా చేసాం? చెప్పండి గట్టిగా. అనుభూతి కావట్లేదు కదా మీకు? తూతూ మంత్రంగానే చేసాం, మొక్కుబడిగా. లేకపోతే మీరంతా మీరాబాయిలు అయిపోయేవాళ్ళు, మేమందరం అన్నమయ్యలు అయిపోయేవాళ్ళం, కబీర్దాస్. అవునా కాదు? ఇక్కడ ఎందుకు కూర్చుంటాం? మనం ఆ లెవెల్లో చేయలేదు, మిగిలి ఉన్నాం అందుకని. అవునా కాదా? కాబట్టి తూతూ మంత్రాలు ఆపేయాలి. ఇక ఏం ఆపేయాలి? పత్రిజీ గారు ఏమని చెప్పారు? పత్రిజీ గారి యొక్క సందేశం ఏంటి? చేస్తే చెయ్యి, లేకపోతే చావు. ఏమన్నారు ఆయన? డూ ఆర్ డై, కరో యా మరో, కరో యా మరో. అంత గట్టిగా చెప్పు. పట్టు పట్టరాదు, పట్టు విడవరాదు అని కూడా చెప్పారు. ఆ లెవెల్లో సాధన చేస్తేనే ఈ విషయాలన్నీ తెలుస్తాయి. లేకపోతే సరదాగా చెప్పుకొని ఎవరో పుస్తకం రాశారు, వాళ్ళ అనుభవాలు రాశారు, ఆ పుస్తకం మనం చదివేశాం, ఆ పుస్తకాలు మనం చెప్పుకున్నాం, మరి చప్పట్లు కొట్టేసాం, వెళ్ళిపోయాం, అయిపోతుంది, అంతే కదా. కానీ మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాము అనే విషయాలు తెలుసుకోవాలంటే మాత్రం లైఫ్ ఆఫ్టర్ డెత్, లైఫ్ ఆఫ్టర్ లైఫ్, ఈ జీవితం తర్వాత జీవితం, ఈ జీవితం తర్వాత జీవితం ఉంటుందని ఎంతమంది నమ్ముతున్నారు? ఈ జీవితం తర్వాత జీవితం ఉంటుందా, ఉండదా? ఉంటుంది. వాళ్ళెవ్వరికి నమ్మకం లేదు. ఈ జీవితం అయిపోయిందా, ఎండ్ కార్డు పడిపోతుందా, ఆ తర్వాత ఎవరికి తెలుసు అంటారా? అది తెలుసుకోవటమే ఆధ్యాత్మికత. ఏం తెలుసుకోవడమే? అది తెలుసుకుంటేనే మిగతావన్నీ తెలుస్తాయి. మరి రమణ మహర్షి చెప్పేవాళ్ళు కదా, ఎంక్వైరీ యువర్ సెల్ఫ్ అని చెప్పేవాళ్ళు. ఏమని చెప్పేవాళ్ళు ఆయన? నిన్ను నువ్వు విచారణ చెయ్యి అని చెప్పేవాళ్ళు. మనం ఏం విచారణ చేస్తాం? ఎవరిని విచారణ చేస్తాం? నువ్వెవరువో నువ్వు తెలుసుకుంటావు. కానీ నేను ఆత్మని ఎంతో మంది చెప్తూ ఉంటారు, అవునా కాదా? నేను ఆత్మని అని చాలా సింపుల్గా చెప్పేస్తాం. కానీ నేను ఆత్మ అయినప్పుడు ఈ ఫిజికల్ బాడీ నేను కాదు, ఈ మైండ్ నేను కాదు, నేను కేవలం సోల్ అనే మనం చెప్పినప్పటికీ కూడాను, కానీ మనం అలా ఉండగలుగుతామా? సో అలా ఉండలేకపోతున్నాం. కాబట్టి అక్కడ పోయి సోల్లే మనం అనుకున్నాం, ఇంకా చెప్తున్నాం. ఆ సోల్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని పుట్టుపూర్వోత్తరాంటి, అది ఎక్కడి నుంచి జనించింది, దాని మూలం ఏమిటి, దాని ఆరిజిన్ ఏమిటి? సోల్ కూడా ఆరిజిన్ ఉండాలి కదా, అది కూడా ఎక్కడో తయారై రావాలి కదా. అది ఎక్కడి నుంచి అయిందో తెలుస్తుందా? నేను ఆత్మని చెప్పేస్తే అక్కడ పులి స్టాప్ పెట్టేస్తాం, అయిపోయింది, ఎవడో చెప్పాడు కాబట్టి. కానీ ఈ సోల్ ఎక్కడ తయారైంది అనేది కూడా $1 మిలియన్ క్వశ్చన్. ఇవన్నీ తెలియాలంటే స్వాధ్యాయం చాలా అవసరం. ఏంటి అవసరం? స్వాధ్యాయం. అంటే స్వాధ్యాయం అంటే ఎంత సమయం ఉంది? 2 గంటల సమయం ఉంది. అప్పుడే మీకు నీరసం వచ్చేస్తే ఎలాగా? యాక్టివ్గా ఉండాలండి, ఎనర్జెటిక్గా ఉండాలండి, యాక్టివ్గా ఉండాలి, ఎనర్జెటిక్గా ఉండాలి. మీ బాధలు, మీ కష్టాలు, మీ దిగుళ్ళు, మీ దుఃఖాలు అన్నీ మీరు చెప్పులు ఎక్కడ విడిచిపెట్టారు? అక్కడ పడేసిరండి, మూట కట్టేసి అక్కడే వదిలేసిరండి. కావాలంటే మళ్ళీ వెళ్ళేప్పుడు తీసుకెళ్ళిపోండి, ఎవరికి అభ్యంతరం లేదు. మీ బాధలు, కష్టాలు ఏముంటే అవి తీసుకెళ్ళిపోండి. కానీ ఇక్కడ ఎలాగ ఉండాలి? ఎనర్జెటిక్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి, అవేర్నెస్తో ఉండాలి. మీరు కొంతమందిలో అవేర్నెస్ లేదనుకోండి, కొంతమందిలో అటెంటివ్నెస్ లేదనుకోండి, మిగతా వాళ్ళు కూడా మీరు ఒక్కళ్ళు ఆవలిస్తే చాలు కదా. ఆవలింటికి ఎవరుంటారు? అన్నయ్య ఉంటాడు. వరుసగా అందరూ ఆవలిస్తారు, అందరూ ఆవలించగానే మేము ఆవలిస్తాం, హాయిగా అయిపోయింది, క్లోజ్. యాక్టివ్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. ఇలాంటి చోటుకి ఎందుకు వస్తాం మనం? దేనికి వచ్చాం మనం ఇక్కడికి? చెప్పండి. సెలబ్రేషన్ కోసం వచ్చాం, జ్ఞానం తెలుసుకోవడం కోసం కాదు, సెలబ్రేట్ చేసుకోవడం కోసం. ఏంటి సెలబ్రేషన్? చెప్పండి గట్టిగా. సెలబ్రేషన్. ఉత్సవం చేసుకోండి. ఉత్సవం చేసుకోవడానికి వచ్చాం. సెలబ్రేషన్ చేసుకోవాలంటే ఎలా ఉండాలి? పత్రిజీ గారు చెప్పారు, జననం సెలబ్రేషన్, మరణం సెలబ్రేషన్, డెత్ ఈజ్ ఏ బర్త్ ఈజ్ ఏ సెలబ్రేషన్, డెత్ ఈజ్ ఏ సెలబ్రేషన్. అవునా కాదా? మరి అటువంటప్పుడు మనం ఈ మధ్యలో ఎలా జీవించాలి? దట్ ఈస్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. అవునా కదా? ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే జీవించే కళ.
నువ్వు పుట్టేటప్పుడు నువ్వు ఏడుస్తూ ఉన్నావు. రాబిన్ శర్మ చెప్పాడు ఈ మాట, హూ విల్ క్రై వెన్ యూ డై అనే పుస్తకంలో. నువ్వు చేస్తే ఎవడరా ఏడ్చేది అని. దాని మొహం మీద కొట్టినట్టు చెప్తారు వాళ్ళు డైరెక్ట్గా, హూ విల్ క్రై వెన్ యూ డై. నువ్వు చేస్తే ఏడ్చేవాళ్ళు ఎవరు లేడు, నిజానికి నటించే వాళ్ళు ఉంటారు అంతే. ఎవరుంటారు? నటించే వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత నార్మల్ అయిపోతుంది. నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు యాక్చువల్గా ఆయన రాబిన్ శర్మ ఏం రాసంటే, నువ్వు పుట్టినప్పుడు నువ్వు ఏడుస్తూ ఉన్నావు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఆనందంగా ఉన్నారు. అంటే కొత్త వాడు వచ్చాడు కదా మళ్ళీ భూమి మీదకి, మా లాంటి వాడు ఒకడు, వాడు పడతాడులే, వాడికి అవుతుందిలే అని నవ్వుతూ ఆనందంగా ఉంటారు. అవునా? కానీ నువ్వు ఎలాంటి జీవితం జీవించాలంటే, నువ్వు పోయేటప్పుడు నువ్వు నవ్వుతూ ఉండాలి, నువ్వు రిజాయిస్గా ఉండాలి, కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏడుస్తూ ఉండాలి. అలాంటి జీవితం జీవిస్తేనే నీకు జీవితం, లేకపోతే వేస్ట్, నీ లైఫే వేస్ట్ అని చాలా రాబిన్ శర్మ హూ విల్ క్రై వెన్ యూ డై అనే పుస్తకం చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు సాధన ఎలా చేయాలి, జర్నల్, మనకంటూ ఒక జర్నల్, ఎవ్రీడే మనం చేస్తున్న సాధన, మనకు వచ్చే అనుభవాలు నోట్ చేయమని చెప్తారు. దట్ ఈస్ కాల్డ్ జర్నల్. ఇవన్నీ పాటిస్తేనే మనం ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతాం, లేకపోతే ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంటుంది. దాన్నే నేను ఇందాక చెప్పాను తూతూ మంత్రం అని. మొక్కుబడిగా చేస్తున్నాం కదా, చేస్తున్నాం. ఇది కూడా అలవాటు అయిపోతుంది. ధ్యానం కూడా అలవాటు అయిపోతుంది. ఒక ఆవిడ వచ్చింది, ఫస్ట్ టైం నా క్లాస్కి వచ్చింది. అపార్ట్మెంట్లో క్లాస్ జరుగుతుంది, పక్కన అపార్ట్మెంట్లో 6 నెలలు చెప్తున్నా రాలేదుట. ఆ రోజు వచ్చింది. ఎందుకనో వచ్చింది, కూర్చొని క్లాస్ అయిపోయింది. లంచ్ అవర్లో ఆవిడ పక్క ఆవిడ చెప్తాను, నేను దీపం పెట్టి రాలేదండి, ఏంటోగా ఉంది, దీపం పెట్టి రాలేదు, ఏంటోగా ఉంది అంటే ఈశాన్యంలో దీపం పెట్టడం అలవాటు అయిపోయింది. ఇది ఇలాగే ఏంటోగా ఉంది అంటే, పెట్టరామ్మా, ఎందుకు అంత కష్టపడతావు, బాధపడతావు అన్నా. ఇది సమయం కాదండి పెట్టడానికి అంది. మరి ఉన్నప్పుడు ఇంకెందుకు బాధపడతావు అన్న. అది కాదు ఇది కాదు, మనిషి ఎంత మ్యాడ్ పీపుల్, స్టూపిడ్ పీపుల్ ఆలోచించాలి. సరే అది అయిపోయింది. 6 months తర్వాత మళ్ళీ ఒక క్లాసులో ఆవిడ వచ్చింది. చూడండి, ఇది ఆవిడ పొజిషన్. ఫస్ట్ రోజు వచ్చిన తర్వాత 6 నెలలు మళ్ళీ అద్భుతంగా ధ్యానం చేసింది ఆవిడ. 6 నెలల తర్వాత మళ్ళీ నాకు ఒక క్లాసులో మళ్ళీ లంచ్ అవర్లో ఏమని చెప్తుందంటే, పక్క ఆమెతో ఏంటోగా ఉంది. ఎందుకు ఏంటోగా ఉందమ్మా అంటే, ఈరోజు ధ్యానం చేయదు. దీపం పోయి ధ్యానం వచ్చింది, కానీ బుద్ధి మారలా. నీకు అర్థమైందా? యాజిటీస్ గా ఉన్నాం మనం, అలాగే ఉన్నాం. కోర్టులు మార్చేస్తున్నాం. ఏం మారుస్తున్నాం? ఇంతకుముందు మనకు అలవాటు కదా, వెంకటేశ్వర స్వామి ఏంటి నా లిస్ట్ అలాగే ఉంది, నువ్వేం చెయ్యట్లేదు. గత సంవత్సరం నా యొక్క ప్రపోజల్స్ కూడా అలాగే ఉన్నాయి. ఈ సంవత్సరం కొత్త వచ్చాయి. ఏంటి నువ్వు ఒక్కడే ఉన్నావు అనుకుంటున్నావా? 3 దేవతలు ఉన్నారు, నువ్వు దావితే ఇంకోటి ఉన్నాడు, మాకు జాగ్రత్త అని చెప్పేవాళ్ళమే కదా మనం. బోర్డులు మార్చేసినాడు. ఇదే అలవాటు మనకి ఇప్పటికే వచ్చేసింది. హ్యాబిట్స్ ఆర్ వెరీ హార్డ్ టు టై. చాలా కష్టం మన అలవాట్లు మార్చుకోవడం కోసం. ధ్యానం కూడా రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, అలా మార్చేస్తూ ఉంటాం. ఈరోజు 2 hours చేయాలి, రేపు 4 గంటలు చేసేద్దాం అనుకుంటాం. మనస్సు చాలా మ్యాజిక్గా ఉంటుంది, మనస్సు మాయ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మరణించి జీవించడం. ప్రపంచం అంతా కూడాను, భౌతిక ప్రపంచం, సైంటిస్టులు అందరూ కూడాను, మొత్తం ప్రపంచం అంతా కూడాను మనిషి పుట్టిన దగ్గర నుంచి, జన్మించిన దగ్గర నుంచి మరణించేదాకా ఏం జరుగుతుంది దాని మీద విపరీతమైన పరిశోధన చేశారు. సిగ్మండ్ ఫ్రాయిడ్ కావచ్చు, ఇంకా సైంటిస్టులు ఎవరైనా, సైకాలజిస్టులు కావచ్చు, ఎవరైనా. కానీ ఒక్క భారతదేశంలో సనాతన ధర్మంలో మహర్షులు అందరూ కూడాను మనిషి మరణించిన తర్వాత మళ్ళీ జన్మించేదాకా ఏం జరుగుతుంది అనే దాని మీద పరిశోధన చేశారు. ఇది అద్భుతమైన విషయం. మనిషి మరణించిన తర్వాత మళ్ళీ జన్మించేదాకా ఏం జరుగుతుందంటే అసలు వాళ్ళకి సంబంధమే లేదు మిగతా వాళ్ళ దేశాలకి. కానీ మన దేశం దాని గురించి చాలా అద్భుతంగా వాళ్ళు పరిశోధన చేశారు. ఇప్పుడు ఆ సబ్జెక్టే మనం చెప్పుకోవాలి. మనం తర్వాత ఏమవుతుంది, పత్రిజీ గారు చాలా సీరియస్గా ఈ విషయాన్ని నొక్కి చెప్తూ ఉండేవాళ్ళు. మృత్యువు గురించి అసలు దాని గురించి ఆయన చాలా సింపుల్గా తీసుకునేవాళ్ళు. ఎందుకంటే ఆ భయం కనుక మనకి పోతే ఇక ఏ భయాలు ఉండవు. అసలైన భయం మనకి మృత్యువుతోనే ఉంటుంది. మృత్యు భయం పోతే నిజానికి కీర్తి కానీ మిగతావి ఏవో ఉన్నాయి కదా, అవన్నీ కూడాను భయాలు కాదు. నిజానికి ఫైనల్గా మనకి చావు, నీకు చస్తావు అని పాయింట్ బ్లాంక్లో రివాల్వర్ పెడితే కీర్తి కోసం ఆలోచిస్తావా, నీ డబ్బుల గురించి ఆలోచిస్తావా, నీ ప్రాపర్టీస్ గురించి ఆలోచిస్తావా? మొత్తం తీసుకోరా బాబు, నన్ను వదిలిపెట్టాను అంట, అంతేనా? సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి, ప్రాణాలతో బ్రతికి ఉండటం. కాబట్టి లైఫ్ ఎంత గొప్పది అంటే అంత గొప్పది. అది తక్కువ చేయడానికి కూడా వీల్లేదు. కానీ భూమి మీద మనం ఈ రక్త మాంసాల పిండంతో ఈ 3 డైమెన్షన్లో ఇక్కడ మనం వచ్చాము అంటే మన స్వీయ ఇచ్ఛతో వచ్చాం. మనకు తెలుసా ఇవన్నీ? మన స్వీయ ఇచ్ఛతో వచ్చామని పత్రిజీ గారు చెప్తే కానీ మనకు తెలియలేదు. మనం ఏమనుకునే వాళ్ళం, అంతా లలాట లిఖితం. బ్రహ్మదేవుడు అక్కడ బొమ్మల్లా తయారు చేసి విసిరేస్తూ ఉంటే భూమి మీదకి వచ్చి పడుతూ ఉన్నాం మనం, అంతే కదా మనకి చెప్పింది.
మనం భూమి మీదకి వచ్చాం, ఇదంతా లలాటితో, ఇదంతా విధి రాత, ఇది కర్మ అని, అదని ఇదని ఏం జరుగుతున్నా కూడాను నా ప్రారంభం, ఇలా రకరకాల పేర్లు పెట్టుకొని అలాగ కూనరిల్లిపోతూ ఉన్నాం. కానీ మనం ఎప్పుడూ స్వీయ ఇచ్ఛతోనే ఉన్నాం, స్వేచ్ఛతోనే ఉన్నాం. మన చాయిస్ మనతోనే ఉంది, రిమోట్ మన చేతిలోనే ఉంది. మనం ఎలా కావాలంటే అలా మార్చుకుంటూనే ఉన్నాం జీవితాన్ని. ఈ రోజు ఇక్కడికి రావడానికి మీరందరూ కూడా మీ రిమోట్లో ఒక ఛానల్ నొక్కారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. అయితే ఇదే సమయంలో మీరు చాలా చాలా పాసిబిలిటీస్ అంటారు, సంభావ్యతలు బోల్డ్ ఉన్నాయి మీకు, అటు వెళ్ళిపోవచ్చు, అవునా కదా? కానీ మీరు ఇక్కడికి వచ్చారంటే మీరు మీ ఛానల్ నొక్కుకోబట్టే ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఎప్పుడు ఇచ్చ మన చేతిలో ఉంటుందా, వేరే వాడి చేతిలో ఉంటుందా? ఖచ్చితంగా మన చేతిలో ఉంటుంది. మీ అందరికి బాగా అలవాటు, వాళ్ళ తలలు ఊపట్లేదు. ఆ తలలు ఊపడం వాడికి అలవాటు ఏంటంటే వాళ్ళందరూ కూడాను మనకి జరిగే కష్టాలు, నష్టాలు, బాధలు అన్నిటికీ కూడాను ఇతరుల మీద పడి ఆడవటం, అవునా కాదా? ఎందుకంటే నా స్వేచ్ఛ కాదు ఇది, నేను కరెక్ట్గానే ఉన్నాను, నేను బాగానే ఉన్నాను, కానీ వాడి వల్ల ఇలాగైంది అని అవతల వాళ్ళ మీద మనం పడి ఏడవటం మనకు అలవాటు. కాబట్టి వీళ్ళు తలకాయలు ఊపట్లేదు, ఇది మాకు సంబంధం లేదు. అవతల వాళ్ళు అలా ఉంటే మమ్మల్ని ఏం చేయమంటారండి, అవతల వాళ్ళు ఎలా ఉంటే మమ్మల్ని ఏం చేయమంటారండి అంటారు. అవతల వాళ్ళు ఎలాగుంటే అది వాడి బిజినెస్, మనం ఎలాగ ఉండాలనేది మన బిజినెస్, అవునా కదా? అవతల వాళ్ళు ఎలాగ ఉండాలనేది వాడి బిజినెస్, మనం ఎలాగ ఉండాలని మన బిజినెస్. ఇదే మన విజయనగరంలో జరిగినప్పుడు క్లాసులో కూడా చెప్పాను. ఎందుకంటే పత్రిజీ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఏమని చెప్పారంటే, డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ అదర్స్ లైఫ్స్, ఇతరుల యొక్క జీవితాల్లో వేలు పెట్టద్దని చాలా క్లియర్గా చెప్పారు. చాలా క్లియర్, ఆయన ఇచ్చిన అద్భుతమైన మెసేజ్ అది. మన యొక్క బిజినెస్ మనం వదిలేస్తాం, మన జీవితాన్ని మనం వదిలేస్తాం, కానీ ఇతరుల జీవితాలు తొంగి చూస్తూ ఉంటాం. పక్కింట్లో గొడవ జరుగుతుంటే గోడ దగ్గర చెవులు పెడతారా పెట్టరా? పెడుతున్నారా లేదా? పైకెక్కి చూస్తారా లేదా? తొంగి చూస్తారా లేదా? అవునా కాదా? పక్క ఉదయ్ గారిని పిలిచి అడుగుతారు లేదా? తర్వాత ఏంటంటే వాళ్ళ ఇంట్లో జరిగిందని అడుగుతారు లేదా? మీకు తెలిస్తే మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. ఎంత న్యూసెన్స్ తెలుసా, ఎంత నాన్ సెన్స్ తెలుసా? ఇదంతా వదిలేసి ఆ పత్రిజీ గారి ఒకటే ఒక విషయం చెప్పారనమాట. లైఫ్ ఎంత విలువైనదంటే వీటన్నిటికీ కూడా ఈ కిక్ బ్యాక్స్ అన్ని తీసి అవతల పడి, ఫస్ట్ ఫండమెంటల్గా ఈ చెత్త అంతా తీసి అవతల పడేయకపోతే కనుక మనం ఇంకా వేరే దాంట్లోకి వెళ్ళలేము. కాబట్టి ఫస్ట్ ఈ చెత్త, ఈ అలవాట్లన్నీ వదిలించుకుంటేనే మనం యాక్టివ్గా ఉంటాం, అలర్ట్గా ఉంటాం, అటెంటివ్గా ఉంటాం. లేకపోతే డల్గా ఉంటాం. ఎనర్జీస్ ఎక్కడ ఉంటాయి? నీ ఫ్రీక్వెన్సీ స్థాయి ఎక్కడ ఉంటుంది? నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు. ఇందాక ఆయన పేరేంటి, ఇక్కడ భగవద్గీత శ్లోకాలు చదివారు ఆయన, సత్యబాబు గారు. ఆయన అదే చెప్పాడు కదా, మనం ఎప్పుడు కూడా అతి ఆలోచన, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మస్య యుక్త స్వప్నావబోధస్య యోగో భౌతి దుఃఖ అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కదా. ఏదైనా యుక్తంగా ఉండాలి అని చెప్పారు కదా. పత్రిజీ గారు ఈ శ్లోకం పదే పదే చదువుతూ ఉండేవాళ్ళు, యుక్తము 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 అన్నారు. కానీ మనం అతిగా చేసేస్తూ ఉంటాం, అన్నీ అతిగా చేస్తుంటాం. కాబట్టి యుక్తాహార విహారస్యం చాలా క్లారిటీగా చెప్పారు. అందుకని ప్రతి విషయం మనం మన చాయిస్తోనే. పత్రిజీ గారు ఇంకో విషయం కూడా చెప్పారు, మనం భూమి మీదకి ఎలాగొచ్చాం, మనకి ఏంటి ఇలాంటి జీవితం వచ్చింది ఏమనుకోవద్దు. ప్రతి ఒక్కళ్ళు స్వయంభూగా భూమి మీదకి వచ్చిన వాళ్ళు. ఎలా వచ్చారండి? స్వయంభూ అనే మాటకి అర్థం అప్పుడు తెలిసింది పత్రిజీ గారు చెప్పినప్పుడు. స్వయంభూలము మనం అందరము. ఎవరో చెప్తారు అంటే స్వయంభూ అంటే మీకు తెలుసు కదా, బలానా గుళ్ళో బలానా మూర్తి స్వయంభూగా వెలిశాడు అని చెప్తారు. అంటే ఏ చెట్టు కింద దొరకటమో, లేకపోతే ఏ చెరువులోనో ఏ నదిలోనో దొరికితే ఎవరికో కల్లో కనిపించి నేను అక్కడ ఉన్నాను నన్ను తవ్వి తీయండి అంటే తవ్వి తీస్తే అక్కడ విగ్రహం దొరికింది అనుకో, అది గుడి కట్టించేస్తారనుకో, అప్పుడు దానికి ఏమని చెప్తారు, స్థల పురాణంలో ఏం రాస్తారంటే ఆయన స్వయంభూగా వెలిశాడు. అంటే ఎవరు చెక్కలేదు, ఎవరు తయారు చేయలేదు, ఆయన అంతటే ఆయన వెలిశాడు అని చెప్తారు. కానీ అక్కడ ఆయన ఎలా స్వయంభూగా వెలిశాడో మనందరం కూడా స్వయంభూలమే అని పత్రిజీ గారు చాలా క్లారిటీ చెప్పారు. మన స్వీయ ఇచ్చతో మనం భూమి మీదకి రావాలని ఇక్కడికి వచ్చాము. మన స్వీయ ఇచ్చతో భూమి మీదకి వచ్చాము. కాబట్టి ఇక్కడ జరుగుతున్న అన్ని విషయాలకి మన జీవితం ఎలాగన్నా ఉండనియండి, అద్భుతంగా ఉండనియండి, దైన్యంగా ఉండనియండి, ఎలాగున్నా సరే దీనికి పూర్తి బాధ్యతలు ఎవరివి? వాడు చెప్పట్లేదు, మనం కాదు, అవునా కదా? ఎవడో ఉన్నాడు, పైన ఉన్నాడు, వాడు ఆడిస్తున్నాడు, ఆడి చేతిలో ఉంది మొత్తం. జగన్నాటక సూత్రకర్త. ఇంకా ఆ నమ్మక వ్యవస్థ పోలేదు, అవునా కదా? దేవుడి చేతిలో ఉంది, ఆడే ఆడిస్తున్నాడు ఈ ఆటంతా అని నమ్ముతున్నారు ఇంకా, అవునా కాదా? ఎవరి మీద పడి ఆడవలసిన అవసరం లేదు. మానవుడు ఏంటంటే తన అసమర్థతని, తన తెలివి తక్కువని, తన అపజయాలని ఎదుటోళ్ళ మీద రుద్దుతాడు. ఎదుటి వాళ్ళు ఒప్పుకోకపోతే మూగ జీవాల మీద కూడా రుద్దుతాడు. ఇల్లు ఎదురొచ్చిందని అది నమ్మకపోతే
ఏముంది ఎవరి మీద రుద్దుతాడంటే వాస్తు మీద రుద్దుతాడు, ఇంకా ఎన్నో అన్నిటి మీద రుద్దుతాడు అనమాట. చివరికి ఏవి కాకపోతే నా విధిరాత నా తలరాత అంటాడు. అయితే భగవంతుడు నాకు ఎందుకు ఇలాంటిది సృష్టించాడని చెప్తాడు, కానీ వీడు చేసేవన్నీ వీడికి తెలియదు, వీడే సృష్టించుకుంటున్నాడని. నీ ఆలోచన మారితే శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు, యద్భావం తద్భవతి. నీ ఆలోచనలే మొత్తం జరుగుతాయి. మన ఆలోచన మార్చుకుంటే మొత్తం ప్యాటర్న్ అంతా మారిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనం రకరకాల బ్యాక్గ్రౌండ్స్తో ఉన్నారు అందరూ. ఒక్కొక్కళ్ళు మైక్ తీసుకెళ్తే చాలా చాలా రకరకాల హిస్టరీస్ అందరివి వస్తాయి. స్వీయ కథలు చాలా ఉంటాయి, స్వీయ కథలు అందరివి ఉంటాయి కదా. ఒక్కసారి మీరు ఆలోచించండి, నేను ఇలా ఎందుకు ఉన్నాను. ఒకసారి ఏమైనా ఆలోచిస్తారు, నేను ఇలా ఎందుకు ఉన్నాను అని ఎవరికొకరు క్వశ్చన్ వేసుకుంటే మీ సమాధానం ఏంటి చెప్పండి? మీ సమాధానం ఏంటి? నా వాస్తవాన్ని నేనే సృష్టించుకున్నాను. నేను ఇలా ఉండాలనుకున్నాను కాబట్టి ఇలా ఉన్నాను రా అని చెప్పాలి. ఏం చెప్పాలి మీరు? నేను ఇలా ఉండాలనుకున్నాను కాబట్టి ఇలా ఉన్నాను రా అని మీరు నాకు చెప్పాలి. ఎందుకంటే మీరు ఇంకోలా ఉండాలనుకుంటే ఇంకోలా ఉండగలరు, కానీ మీరు ఇలాగే ఉండాలనుకున్నారు కాబట్టి ఇలాగే ఉండటం జరుగుతుంది. కాబట్టి దీనికి ఎవరి మీద నిందలు వేయాల్సిన అవసరం లేదు. మై ఐసా క్యూ హూ, మై ఐసా క్యూ హూ అని ఒక పాట ఉంది. మై జైసా బీ హూ ఐసా క్యూ హూ అని. అంటే ఇలా ఎందుకున్నాను, ఇలా ఎందుకున్నాను, ఎలా ఉన్నాను, అలా ఎందుకున్నాను అని కూడా అడుగుతాడు వాడు. ఎందుకున్నాడంటే వాడు అనుకోబట్టి. మన ఆలోచనలే మన వాస్తవాలు, మన ఆలోచనలే మన వాస్తవాలు. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి వెళ్ళాలి అని ఒక అద్భుతమైనటువంటి ఇంటెన్షన్ పెట్టుకున్నారనుకోండి, సంకల్పం పెట్టుకున్నారనుకోండి, దానికి ఫీలింగ్, దానికి ఎమోషన్, దానికి మీ యొక్క ఎమోషన్, దానికి ఇమాజినేషన్, ఇవన్నీ కనుక తోడేయాలంటే అద్భుతంగా వెళ్ళిపోతాయి. మనకి అవుతాయి మన ఆలోచనలన్నీ. మనం ఏదన్నా అమ్మో ఇలా జరిగిపోతుందేమో అని భయపడితే ఏదో అనుకున్నాం అనుకో, అవి జరిగిపోతూ ఉంటాయి. ఇలాంటివి అవి జరిగిపోతున్నాయి, నేను పెద్ద పెద్ద సంకల్పాలు, అద్భుతమైన సంకల్పాలు పెడితే అవ్వట్లేదు అని అనుకుంటాం కదా. మనం అనుకుంటారా లేదా? మీరు చిన్న చిన్నవి అయితే అయిపోతున్నాయి. ఇవాళ తోటకూర పప్పు చేస్తే బాగుండు అనుకున్నారు అనుకో, ఇందులో తోటకూర అని వస్తాడు, అనుకోగానే వచ్చేసాడు రా అనుకుంటాం. వాళ్ళే ఉందే మనకి శక్తి అనుకుంటాం. కానీ అదే 10 లక్షలు రావాలనుకుంటే రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే నీ నమ్మక వ్యవస్థ అలాగుంది. ఎలాగుంది నీ నమ్మక వ్యవస్థ? 10 లక్షలు రావాలని అనుకుంటావు, ఊరుకోక ఏం చేస్తావంటే ఎక్కడి నుంచి వస్తాయి, ఆయన పైనుంచి కురుస్తాయి ఏంటి, ఎవడిస్తాడు నీకు? తిప్పితంతే నీకు 100 ఇచ్చేవాళ్ళు, 10 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయిరా, నీకు ఛానల్స్ ఎక్కడ ఉన్నాయిరా అని వందల ప్రశ్నలు కుమ్మరిచ్చేస్తుంది. అది ఆగిపోతుంది అక్కడ. తోటకూర గురించి తోటకూర వస్తే బాగుండు అనుకున్నారు, కానీ దాని గురించి ఇక మళ్ళీ ఆలోచించలేదు మీరు, అందుకనే తోటకూర వచ్చేసింది. అర్థమైందా మీకు? కాబట్టి మన ఆలోచనలకి ఆ శక్తిని ఇవ్వాలి, మన సంకల్పాలకి ఆ శక్తిని ఇవ్వాలి. అందుకని ఇక్కడ ఏంటి, భూమి మీదకి మనం వచ్చాము. భూమి నుంచి యాక్చువల్గా నక్షత్ర మిత్రులు ఇప్పుడు లైట్ వర్కర్స్లో నాకు ఎపిసోడ్లు జరుగుతూ ఉన్నాయి. ఏదైనా 8వ అయింది. మొత్తం మన గురించి ఉంది టోటల్గా. మనం ఎక్కడ, మన ఆరిజిన్ ఎక్కడ, మనం ఆల్ దట్ ఈజ్ అంటారు, వాయిడ్ అంటారు. ఎక్కడైతే ఏదైతే మొదలైందో దాన్ని ఏదో ఒక చోట మొదలు పెట్టాలి కదా, ఎక్కడొక చోట మొదలు పెట్టాలి కదా. ఆ మొదలు పెట్టిన చోట అది ఏంటంటే దాన్ని ఏమన్నారంటే ఆల్ దట్ ఈజ్ అన్నారు. ఏదైతే ఉందో అది దాని అర్థం. అదే మన సంస్కృతంలో తత్ అంటారు. ఏమంటారు? తత్ అంటే అది అని అర్థం. అది అంటే మనకి చాలా బాగా అర్థం అవుతుంది. ఎందుకంటే అది అంటే ఏంటంటే తెలియకపోతే అది అంటాం మనం. మనకి ఏదైనా గుర్తు రావట్లేదు అనుకో, మనం ఏమంటాం, అది ఉంది కదరా, అది అంటాం. అప్పుడు అదే అంటాడు అవతలవాడికి అర్థం కాదు అదేదో. కాబట్టి అది అంటే తెలియనిది ఏదైతే ఉందో, పేరు ఏదైతే తెలియదో దాన్ని అది అన్నాం. అలాగే వాళ్ళు కూడా దాన్ని తత్ అన్నారు. దాని నుంచి స్టార్ట్ అయింది. అక్కడ నథింగ్ బట్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఎనర్జీ. అందులో నుంచి థాట్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. మన ఆలోచనలు కూడా జీవ అయస్కాంత శక్తులే అనమాట, బయో అయస్కాంత శక్తులు. ఒక్కసారి దానికి ఆలోచన వచ్చింది, కొంతకాలం అయింది, అసలు నేను ఎవరిని అని వచ్చింది. అక్కడ ప్రయాణం చేసి నేను ఎవరిని అని మొదలుపెట్టింది. నేను ఎవరిని అనే ఆలోచన రాగానే ఒక్కసారిగా అది ఎక్స్పాండ్ అయిపోయింది. ఏమైపోయింది? ఎక్స్పాండ్ అయిపోయింది. ఎక్స్పాండ్ అయిపోయింది అంటే చాలా ప్రశ్నలు వస్తాయి మనకి సైన్స్లో. అక్కడ ఎక్స్పాండ్ అవడానికి ప్లేస్ ఉందా అని, కానీ దాన్ని ఇమాజినేషన్ మనం చేయలేం. అది ఎక్స్పాండ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఒక స్పిరిట్ వచ్చింది బయట. స్పిరిట్ అంటే ఈథర్కి సంబంధించింది. స్పిరిట్ అంటే దయ్యమో భూతమో అనుకోకండి, ఒక ఈథర్కి సంబంధించింది. ఇది చెప్పడం చాలా కష్టం. కొంత చదువుకున్న వాళ్ళకైతే, కనీసం ఒక సైన్స్ కొంచెం తెలిసిన వాళ్ళకైతే చెప్పడానికి ఈజీగా ఉంటుంది. అందుకని ఈ సబ్జెక్టులో కొంచెం నేను తీయను బయటకు. ఆ స్పిరిట్లో నుంచి కొన్ని అనేక రకాలైనటువంటి సోల్స్ బయటకు వచ్చాయి. ఏమొచ్చాయి? సోల్స్ బయటకు వచ్చాయి. అంటే ఆత్మలు, ఎనర్జీస్. ఆత్మలు అంటే మీరు మళ్ళీ సినిమాలో చూపించేట్టుగా తోక ఉండి ఇలాగ గాలిలో మనిషిలాగా వెళ్తున్నట్టు ఊహించద్దు. ఒక చిన్న రవ్వ. ఏంటిది? చిన్న రవ్వ. ఈ నమ్మక వ్యవస్థ చెత్త తీసేస్తే కానీ మనం బాగుపడం. బాగా పాతుకుపోయినాయి మన బుర్రలో, చిన్నప్పటి నుంచి అవన్నీ చూసాం కాబట్టి. ఒక చిన్న స్పార్క్ అనమాట.
ఆ స్పార్కులు కొన్ని కోటాను కోట్లు స్పార్కులు అక్కడి నుంచి బయలుదేరి రకరకాల డైమెన్షన్స్లోకి రకరకాల చోట్లకి వెళ్ళిపోయినాయి. అప్పుడు ఏకత్వంలో మనం ఉన్నాం. ఏకత్వంలో ఉండటం అంటే ద్వంద్వం లేదు. మనం ఏదనుకుంటే ఆ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ ఏదనుకుంటే అది జరిగిపోతూ ఉండేది. ఇక్కడ నక్షత్రాలు కావాలి, ఇక్కడ ఇట్లాంటివి ఇంకా ఉండాలి అనుకోగానే అక్కడ నక్షత్రాలు తయారైపోయాయి టకటక. ఏదనుకుంటే అవి తయారవుకుంటూ క్రియేట్ చేసుకుంటూ వచ్చాం. అందుకనే పత్రిజీ గారు మై డియర్ క్రియేటర్స్, కో క్రియేటర్స్ అనేవాళ్ళు. ఏమన్నా వాళ్ళు ఆయన మై డియర్ కో క్రియేటర్స్ అంటే ఎక్కడి నుంచి క్రియేషన్ మొదలు పెట్టాం మనం? కొన్ని కోటాను కోట్ల కాంతి సంవత్సరాలకు పూర్వం నుంచి మనం క్రియేషన్ మొదలు పెట్టాం. నమ్మబుద్ధి కావట్లేదు కదా మీ ఎవరికి? అంత క్రియేట్ చేయగలిగితే ఈ దుర్భరమైన జీవితాలు ఎందుకండి మాకు, ఈ బాధాకరమైన జీవితాలు ఎందుకండి మాకు అని అనిపిస్తుంది కదా. కానీ మీకు తెలియదు, అంత అద్భుతమైంది మీ యొక్క సోల్, అంత అద్భుతమైంది మన యొక్క సోల్, అంత అద్భుతమైంది. అన్ని లక్షల కోట్ల కాంతి సంవత్సరాల దూరం ప్రయాణం చేసి అగ్నిగోడ దాటి యువతలకి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత అగ్నిగోడ దాటిన తర్వాత ముక్క చెక్కలై చాలా కష్టాలు పడ్డ తర్వాత ఫస్ట్ టైం అది ఏమనుకుందంటే నేను తప్పు చేశాను అనుకుంది. ఏమనుకుంది అది? నేను తప్పు చేశాను అనుకుంది. ఎందుకంటే ఆ గోడ అవతల చాలా బాగా అనిపించింది. ఆ ఎనర్జీ దాటి యువతలకు వచ్చేసరికి తట్టుకోలేకపోయింది. ఫస్ట్ టైము అనవసరంగా వచ్చాను అనిపించింది. నేను తప్పు చేశాను అని ఎప్పుడైతే అనిపించిందో వెంటనే ఒప్పు అనేది ఉంది అనేది అర్థమైంది. ఒప్పు అనేది ఉంది అని అర్థమైంది. దీన్నే ద్వంద్వము అంటారు. దీన్ని ఏమంటారు? ద్వంద్వము అంటారు. ఇప్పుడు ఈ ద్వంద్వం గురించి నేర్చుకోవాలని దానికి పూర్తిగా అనిపించింది. అప్పుడు వెంటనే క్రియేట్ చేసింది ఈ యొక్క సోలార్ ఫ్యామిలీని, మిల్కీ వేని, భూమిని. ఈ ద్వంద్వానికి సరిపడేటట్టుగా భూమిని తయారు చేసింది. ఎవరు భూమిని తయారు చేసింది? ఎవరు భూమిని తయారు చేసింది? భూమిని క్రియేట్ చేసింది మనమేనండి. కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల క్రితం మనం భూమిని తయారు చేసాం. సైన్స్ ప్రకారం భూమి పుట్టి 4.5 కోట్ల సంవత్సరాలైంది. సైన్స్ ప్రకారం ఎన్ని కోట్ల సంవత్సరాలైంది? 4.5 కోట్ల సంవత్సరాలైంది. కానీ కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే భూమిని మనం క్రియేట్ చేసాం. క్రియేట్ చేసి వాటర్ని, నీరుని, మొత్తం ద్వంద్వాన్ని క్రియేట్ చేసి భూమి మీద మానవ ఎలాగుంటే మనం ఇవన్నీ నేర్చుకుంటామని ఈ రక్త మాంసాల పిండంతో భూమి మీద రకరకాల జీవరాశులు ఎవల్యూషన్ థియరీలో మొట్టమొదట మనకి పక్షి తలకాయ, పాము తోకలు. మీరు చూస్తే ఓల్డ్ ఇంగ్లీష్ పిక్చర్ చూస్తే వాళ్ళ ఇమాజినేషన్ అంతా కూడా కరెక్టే. మనం అనుకున్న వాళ్ళు ఏమిటిది అని. స్టార్ వార్స్ అనే మూవీ ఉంటుంది చూడండి. ఆ సీరియల్ చూస్తే మనకు అర్థమవుతుంది. గ్రహాంతర ఖగోళంలో యుద్ధాలు జరిగాయి, గొప్ప యుద్ధాలు జరిగాయి. అక్కడి నుంచి భూమి మీదకి వచ్చారు. భూమి మీదకి వచ్చిన తర్వాత కొంతమంది కాంతి శరీరదారులు మనలాగా ఈ రక్త మాంసాల పిండంతో జన్మ తీసుకోకుండా కాంతి శరీరదారులుగా ఉండి వాళ్ళు అప్పుడప్పుడు ఇలా ప్రత్యక్షం అయ్యేసరికి మనం ఏమనుకున్నామంటే వాళ్ళని చూసి అమ్మో మనకంటే శక్తియుక్తులు కలిగిన వాళ్ళు వీళ్ళు, అమ్మో అద్భుతం, ఇలా వెళ్ళిపోతున్నారు, ఇలా వస్తున్నారు, ఇలా ప్రత్యక్షం అవుతున్నారని వాళ్ళందరినీ దేవుళ్ళని చేసేసాం మనం. వాళ్ళందరినీ ఏం చేసాం మనం? దేవుళ్ళని చేసాం. వాళ్ళు దేవుళ్ళు, మనకంటే శక్తివంతులు. వాళ్ళకి టెలిపోటేషన్ వచ్చు, టెలిపతి వచ్చు, ట్రిక్స్ వచ్చు, మ్యాజిక్స్ వచ్చు, ఎన్నో విచిత్రాలు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ మనకంటే చాలా శక్తివంతులని వాళ్ళని మనం దేవుళ్ళుగా చేసాం. వాళ్ళు ఏం చేశారంటే ఆధిపత్యం కోసం, ఖగోళాల్లో కూడా ఆధిపత్యాలు ఉన్నాయి, భూమి మీదే కాదు, మన యొక్క శక్తియుక్తుల్ని తగ్గించడం కోసం మన డిఎన్ఏలోని 12 ప్రోగుల్ని 10 ప్రోగులు తీసి అవతల పడేసి 2 ప్రోగులతో మిగిల్చారు మనల్ని. చావండి, ఇదిగో ఈ 2 ప్రోగులు ఉంటే మీకు చాలు, మీరు బట్టలు కట్టడం నేర్చుకుంటారు, వంట వండుకొని తినడం నేర్చుకుంటారు, కాస్త మాట్లాడుకోవడం నేర్చుకుంటారు, ఇంతవరకు చాలులే మీకు అని పడేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. ఇప్పుడు భూమి మీద చాలా మంది మాస్టర్స్ భూమి మీద దిగుతున్నారు. మనం కనుక ఇంకా అదే నమ్మక వ్యవస్థతో అదే బాధతో పునరిల్లుతూ ఉంటే వాళ్ళని ఎవరూ రక్షించలేరు. ఇది ఎంత హై టైం అంటే మనకి పత్రిజీ గారు చెప్పారు 2012లోనే. 1982లో పత్రిజీ గారు క్రిమ్సన్ సర్కిల్ వాళ్ళు మన యొక్క భూమి మీద ఉన్నటువంటి మానవుల యొక్క ఆరాలన్నింటినీ కూడాను క్యాల్కులేట్ చేస్తున్నారు. ఆ క్యాల్కులేషన్స్ యొక్క ఈక్వేషన్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ దగ్గర. వాటి యొక్క స్టాటిస్టిక్స్ నాకు కావాలమ్మా అని రేవతి మేడంని అడగడం జరిగింది. ఒకసారి గట్టిగా రేవతి మేడం క్లాస్ కొడుతుంది. ఎంత అద్భుతమైనటువంటి మాస్టర్స్ని క్రియేట్ చేశారంటే పత్రిజీ గారిది ఇది క్రియేషన్. పత్రిజీ గారు ఎలా క్రియేట్ చేశారంటే అలాంటి విషయాన్ని పత్రిజీ గారు ఏమనేవాళ్ళు అంటే, ఒకసారి మధోల్కర్ గారు చెప్పారనమాట, పెట్రోల్ కూడా లేదు బండిలో, ధ్యానం నేర్పించడానికి ఇంటింటికి తిరిగేవాళ్ళు. ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చరికి ఆ డొక్కు టీవీఎస్ అయిపోయింది. అది మధోల్కర్ గారు అక్కడ పెట్టి ట్యాంక్ బండ్లో సిమెంట్ బెంచ్ మీద కూర్చొని
సార్ మనం ఇలా తిరుగుతున్నాం, క్లాసులు చెప్తున్నాం, వాళ్ళకి చెప్తున్నాం, వీళ్ళకి చెప్తున్నాం, వాళ్ళు ధ్యానం నేర్పిస్తున్నాం, కనీసం వీళ్ళు ఎలా తిరుగుతున్నారు అనేది ఆలోచన కూడా వాళ్ళకి లేదు. వాళ్ళకి డబ్బులు, మనకి పెట్రోల్ కూడా డబ్బులు ఇవ్వట్లేదు, ఎందుకు సార్ మనం ఈ శ్రమ పట్టం, మనం ఒక పని చేద్దాం సార్, డబ్బున్న వాళ్ళని పట్టుకుందాం అన్నారు. అనేసరికి అప్పుడు అన్నారట పత్రిజీ గారు, డబ్బున్న వాళ్ళని పట్టుకోవడం కాదు, మనం ఎవరిని పట్టుకుంటాం వాళ్ళు డబ్బున్నోడు అయిపోతాడు అన్నారు. చాలా మంది మాస్టర్స్ అద్భుతంగా ఆ తర్వాత కోటీశ్వరులు అవ్వడం జరిగింది. వాళ్ళు ఎంతో కంట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళు ఎంతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కంట్రిబ్యూట్ చేశారు. వాళ్ళందరూ కూడా గట్టి క్లాప్స్ కొట్టుకున్నారు. అంటే పత్రిజీ గారి యొక్క ఆలోచన, ఇంత క్రియేషన్ ఆలోచించండి. మనం ఏం చేస్తామంటే క్రియేషన్ చేయలేక, క్రియేషన్ మన వల్ల కాదనుకొని ఆల్రెడీ అక్కడ రెడీమేడ్గా ఉన్న దానికోసం వెళ్తాం. రెడీమేడ్గా ఎక్కడైతే అవైలబుల్ అయితే అది తిందామని చూస్తాం మనం. కానీ నువ్వే వండుకొని తినగలవరా అని చెప్పగలిగిన వాళ్ళు పత్రిజీ గారు. పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ చెప్పండి. సో ఆ విల్ పవర్ ఎంతదండి, ఎంత గొప్ప విల్ పవర్ అండి అది. అసలు ఇంతమంది గ్యాదర్ అయిన తర్వాత వచ్చి మేము మైక్ పట్టుకొని చెప్పేస్తున్నాం. ఏంటి గొప్ప? ఈ సబ్జెక్ట్ ఆల్రెడీ అందరికీ తెలుసు, వాళ్ళ దగ్గరే మేము చెప్తున్నాం. ఏమీ తెలియని రోజుల్లో, అసలు ధ్యానం అంటే తెలియని రోజుల్లో, ఎవరికి ఏమీ నమ్మకం లేని రోజుల్లో ఒక్కొక్కళ్ళని కూర్చోబెట్టి ఆయన కర్నూలు నుంచి విజయవాడ వచ్చారట ఒక్కళ్ళకి చెప్పడం కోసం ధ్యానం. పత్రిజీ గారు ఒకసారి చెప్పారు గెట్ టుగెదర్ మీటింగ్లో, ఒక్కళ్ళకి చెప్పడానికి నేను వచ్చానయ్యా. ఒకసారి ఒక మాస్టర్ గారు అన్నారు, సార్ నేను అంత దూరం నుంచి వస్తే 16 మంది ఉన్నారు సార్ క్లాసులో అన్నారు. అప్పుడు పత్రిజీ గారు 16 మంది ఉన్నారా, వాష్ అద్భుతమయ్యా. నేను కర్నూలు నుంచి విజయవాడ వచ్చేసరికి ఒక్కడి కోసం వెళ్ళాను. నేను బస్సు దిగేసరికి తెల్లవారుజామున 4 గంటలు. 4 గంటలకు వెళ్ళి వాడు ఇల్లు ట్యాప్ ఏం చేస్తాను, డోర్ ట్యాప్ చేస్తే వాడు వచ్చి బయటకు వచ్చేసి ఏంటి ఇస్తున్నాడు, ఏదో ఫోన్ చేశాను వచ్చేసాడు అనుకుంటాడేమో అని బెంచ్ మీద పడుకొని బస్ స్టాండ్లోనే 6ంటికి లేచి బయలుదేరి నేను మొహం కడుక్కొని వెళ్ళాను వాళ్ళ ఇంటికి. 7ంటికి ధ్యానం నేర్పించి వచ్చాను అని చెప్పారు. కానీ ఆయన ఎవరో చెప్పలేదు. నేను అనుకుంటున్నాను, నేను గెస్ట్ చేస్తున్నాను జకారావు గారు వింటారని. అంటే ఆయన చెప్పలేదు, నేను గెస్ట్ చేస్తున్నాను. అంటే ఆ తర్వాత అంత ఎనర్జీ ఇచ్చేవాళ్ళు, అంత అంటే ఆయన క్రియేషన్ ముందర చూసేవాళ్ళు. విజన్, ఆ విజన్ చూడగలిగితేనే క్రియేషన్ స్టార్ట్ అవుతుంది, మనం అనుకున్నది అవుతుంది అనమాట. కాబట్టి పత్రిజీ గారి గురించి మనం చెప్పుకోవాలంటే నిజానికి మనకు వర్డ్స్ చాలా. ఎందుకంటే అలాంటి మహానుభావులు ఏంటంటే వాళ్ళు చెప్పిందే చేశారు. ఏం చేశారు? చెప్పిందే, చెప్పండి గట్టిగా, చెప్పిందే చేసిందే చెప్పారు. వెరీ గుడ్ మేడం, గట్టి క్లాప్స్ కొట్టండి. అలా ఉండాలి ఎనర్జీ అంటే. కాబట్టి ఈరోజు మనం ఒక పైనీర్గా, ఒక మెంటర్గా, ఆయన మార్గదర్శకుగా మనం తీసుకున్నాం, అవునా కాదా? ఆయన మార్గదర్శకుగా తీసుకోవడం జరిగింది. మరి ఆయన వేలో మనం వెళ్తున్నాం. ఎన్నెన్నో విషయాలు ఒకే జన్మలో, ఇదే జన్మలో కొన్ని వందల జన్మలు ఎత్తుకుంటూ భూమి మీదకి వచ్చాం. మన డిఎన్ఏలు కూడా పోయినాయి. మనం ఎక్కడున్నామో, మన గత స్మృతులు అన్నీ పోయినాయి. మనం ఎక్కడి నుంచి వచ్చామో కూడా మనకి తెలియదు. ఇప్పుడు ఉన్నాం అంతే. మనం అంతకు మించి మనకేం తెలియదు. ఎంతవరకు తెలిసి అంటే మనకు వండుకోవటం, తినటం, నిద్రపోవటం, లేవటం, ఏదో తెలుగులో ఏదో ఉంటారు, చెప్తారా? ఏదంటారు, ఏమంటారండి? కానాపీనా సోనా, తెలుగులో అంతవరకే మనకి తెలుసు. కానీ ఎక్కడి నుంచి వచ్చాము, ఇన్నంత స్మృతి అంతా పోయింది. కానీ పత్రిజీ గారు వచ్చి ట్యాప్ చేస్తున్నారు మనకి. ఇలా ట్యాప్ చేశారు, ఇలాంటి పుస్తకాలు చదవండి, ఈ పుస్తకం చదవండి, ఈ పుస్తకం చదవండి, కళ్ళు మూసి కూర్చోండి, మీ గత జన్మలు చూసుకోండి, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్లోకి వెళ్ళండి, గత జన్మలు చూసుకోండి, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఆరిజిన్ ఏంటో. అందుకే ఇందాక అడిగాను, మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో మీరు కనీసం తెలుసుకున్నారా అని. సూక్ష్మ శరీర యానం చేయమని చెప్పారు, ఆరా చూడగలగటం నేర్చుకోమని చెప్పారు, టెలిపతి చేయటం నేర్చుకోమని చెప్పారు. ఇవన్నీ మనకి పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. టిబెట్లో ఇప్పటికీ యోగులు ఉన్నారు, హిమాలయాలో ఇప్పటికీ ఆ యోగులు ఉన్నారు. హిమాలయ యోగులు ఒక కట్టె మొక్క తీసుకొని అప్పటికప్పుడు అవసరమైతే ఆపద్ధర్మంగా, అక్కడ ఏమీ లేకపోతే -డిగ్రీస్ టెంపరేచర్ ఉన్న టైంలో ఒక కట్టె మొక్క ఇలా తీసుకొని ఇలా అంటే కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల అవి వేడి గోధుమ రొట్టెలు అయిపోయినాయి. గోధుమ రొట్టెలు బంగాళదుంప కూర అయిపోయింది. 2 ఎండిపోయిన కట్టె ముక్కల్ని. అంటే అత్యవసరమైనప్పుడు ఆపద్ధర్మంగా వాళ్ళ యొక్క సిద్ధులు వాడు ఉపయోగించడం జరుగుతుంది. ఈ సెటిల్ ఫోర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఏమిటి ఈ సెటిల్ ఫోర్స్ అంటే? మన కంటికి కనిపించిన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు చేస్తున్నారు, దీని వెనకాల ఏ ఫోర్స్ ఉంది అనేది చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. లేకపోతే భయంతో, పిరికితనంతో, రాత్రి మీరు ధ్యానం చేస్తుంటే ఎదురుకుండా యాక్షన్ మాస్టర్ వచ్చి నిల్చున్నాడు అనుకో, మీ పరిస్థితి, మీ కళ్ళు తెరవగానే కనబడుతున్నాడు అనుకో, మీ గుండెలు ఉంటుందా, అయిపోతుందా?
అయిపోతుందా? పత్రిజీ గారు మన గురువు గారు గుండెలు అయిపోతాయా? అది రావడమే అదృష్టం. అందుకనే రావట్లేదు వాళ్ళు. గుండె అయిపోతుందని వాళ్ళు రావట్లేదు. యూ హ్యావ్ టు ఇన్వైట్ దెమ్. వాళ్ళని ఇన్వైట్ చేయాలి. మాస్టర్స్ని ఇన్వైట్ చేయాలి, ఎలియన్స్ని ఇన్వైట్ చేయాలి. 2012 నుంచి 14 దాకా 2 years నా రూమ్లో నాకు ప్రత్యేకమైన రూమ్ ఉంటుంది. ఆ రూమ్లోకి ఎవరిని ఎంటర్ చేసేవాడిని కాదు, విపరీతమైన సాధన చేసేవాడిని. ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఇది ఎక్కువ షేర్ చేయను నేను. ఒక ఎలియన్ వచ్చేవాడు. ఎలియన్ని మనం మామూలుగా పుస్తకాల్లో అయితే థరుడైతో చూడాలి, థరుడైలు 4th ఐలు నాకు తెలియదు. నేను ఈ 2 కళ్ళతోనే చూసేవాడిని. ఈ 2 కళ్ళు తెరిచినా కనపడేవాడు. ఎలియన్ అంటే గ్రహాంతర వాసి. భయపడక్కర్లేదు, మనలాంటి వాడే. కాకపోతే ఆయన యొక్క డెన్సిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి ఆయన గోడలోంచి కూడా వెళ్ళిపోగలుగుతాడు. మన డెన్సిటీ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి గోడలోంచి వెళ్ళలేము. కానీ ఇప్పుడు మన డెన్సిటీ కూడా మనం తగ్గించుకోగలుగుతున్నాము. ఎన్నో విషయాలు జరిగిపోతున్నాయి. కానీ మనం ఎలాగున్నామంటే, కొంచెం హార్డ్గా చెప్తాను, దయచేసి ఏమనుకోవద్దు. వచ్చే ఏంట్రా వీడు వైజాగ్ చేసి తిరుగుతున్నాడు అనుకోవద్దు. భద్రిజీ గారే ఆవహించారనుకోండి. ఎందుకంటే దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా ఉన్నాం. ఎన్ని విచిత్రాలు మీరు రాత్రిపూట ధ్యానంలో కూర్చోండి, మీకే తెలుస్తుంది. ధ్యానంలో కూర్చుంటే మీరు అనుభవాలు చెప్పేవాళ్ళు ఇక్కడికి వచ్చి. నేను అదే అబ్జర్వ్ చేస్తున్నాను. నాకు రాత్రి ఎలా ఆస్ట్రల్ మాస్టర్స్ కనపడ్డారా, ఎలియన్స్ కనపడ్డారా, లేకపోతే ప్రైడియన్స్ కనిపించారా, సిరియన్ స్టార్ నుంచి. ఇది సిరియన్ అనుకుంటాను. సిరియన్ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. సిరియన్ అనుకుని గుర్తొచ్చింది. ఇది సిరియన్ కదా దీని పేరు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. రమణీష్ గారు సీనియర్ మోస్ట్ వస్తున్నారు, గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఇది సిరియన్ స్టార్ అనగానే వచ్చేసారు. ఈయన గ్రహాంతర రాసే వాయిస్ ఈయన. గురుగారు మీరు అక్కడి నుంచి మీరు వైబ్రేషన్స్ వదిలినట్టున్నారు. నాకు సబ్జెక్ట్ మారిపోయి గ్రహాంతర విశ్వలోకాల్లోకి వెళ్ళిపోయాను నేను. 5 నిమిషాలు టైం ఉంది గ్రహం మీద ఈ రోజుకి. నాకు అప్పుడు అతను అడిగాను, నేను ఏమని అడిగాను తెలుసా? అసలు ఎవడవిరా నువ్వు అని అడిగాను. హూ ఆర్ యూ మ్యాన్ అని అడిగాను. అడిగితే ఆయన ఏం చెప్పాడు? ఫ్రమ్ వేర్ అని అడిగితే ఆయన ఏమని చెప్పాడు తెలుసా? ఐ యామ్ ఫ్రమ్ సిరియన్ స్టార్ అన్నాడు. ఏమని చెప్పాడు ఆయన? సిరియన్ అనే స్టార్ ఒకటి ఉంది, సిరియన్ స్టార్ నుంచి నేను వచ్చాను. అండ్ యు ఆర్ ఆల్సో ఫ్రమ్ సిరియన్ స్టార్ అని చెప్పాడు నాకు. యు ఆర్ ఆల్సో ఫ్రమ్ సిరియన్ స్టార్, అందుకే నేను వచ్చాను రా అన్నాడు. నువ్వు మర్చిపోయావు మమ్మల్ని నువ్వు మర్చిపోయి కూడా వచ్చావని చెప్పాడు. అప్పుడు అర్థమైంది నేను జుత్తు ఎందుకు పెంచుకుంటాను. ఎందుకంటే వాడికి కూడా అంత జుత్తు ఉంది. ఈ లాంగ్ హెయిర్ అలవాటు అక్కడి నుంచి వచ్చిందా, సిరియన్ స్టార్ నుంచి వచ్చిందా నాకు అని అనిపించింది. మనం విషయాలు తెలుసుకోవాలని పత్రిజీ గారు బల్లగుద్ది చెప్పారు. ఈ విషయాలు తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు సాధన చేయాలి. మీరు ధ్యానము నడుము నొప్పులు తగ్గడానికో, మోకాలు నొప్పులు తగ్గడానికో, లేకపోతే ఎవరికో డబ్బులు ఇస్తే అవి తిరిగి రావడానికో. మా ఆయన మందు మానేస్తాడండి ధ్యానం చేస్తే అని అడుగుతుంది ఒక మేడం. నువ్వు ధ్యానం చేస్తే ఆయన మందు ఎందుకు మానేస్తాడమ్మా? ఆయన ధ్యానం చేస్తే ఆయన మానేస్తాడు. నువ్వు తింటే నీ ఆకలి తీరుతుంది, ఆయన ఆకలి ఎలా తీరుతుంది? ఆయన కూడా ధ్యానంలో కూర్చోబెట్టు, అది అవ్వని పని అండి అంది. హాయిగా తాగుతూ ఉంటాను నేను. అప్పుడు ఒక మేడం వచ్చి నాకు ప్రెజర్ చేసింది. ఎక్స్పీరియన్స్ చెప్తాను ఎలాగుంటారో చూడండి. ఆవిడ వచ్చి, మీరు లాభం లేదు సార్, మీరు అన్ని చెప్తున్నారు కానీ నాకు మాత్రం సొల్యూషన్ ఇవ్వట్లేదు అండి. అన్ని క్లాసులకు వచ్చేది ఆవిడ. అప్పుడు నేను చెప్పాను, ఆవిడ ఒకే ఒక సొల్యూషన్ ఉందమ్మా, దానికి నేను ఒక విషయం చెప్తాను, కానీ ఏదైనా కూడాను దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఫలితాలు ఎలాగున్నా కూడా నువ్వు నన్ను తిట్టకూడదు అన్నా. సరే అలాగే అంది. చెప్పండి అంది. చెప్తే నేను ఎఫర్మేషన్ చెప్తానమ్మా, ఎఫర్మేషన్ చెప్పుకో. నువ్వు వంట చేస్తున్నా, నువ్వు స్నానం చేస్తున్నా, నువ్వు తిరుగుతున్నా. ఇప్పుడు ఇంతకుముందు ఏదో జపం చేసేదాన్ని కదా, అదేంటి ఓం అనో లేకపోతే రామనో లేకపోతే వాసుదేవాయ, అవన్నీ వద్దు. నేను ఒక ఎఫర్మేషన్ చెప్తాను. ఏంటంటే నేను ఆనందంగా ఉన్నాను, నీ పనులు చేసుకుంటూ ఉండు, నీ మనసులో అనుకుంటూ ఉండు. బయట కనుక పక్కడు పిచ్చోడు అనుకుంటాడు. నువ్వు లోపల అనుకుంటూ నేను ఆనందంగా ఉన్నాను, ఏడుపు మొహంతో ఆనందంగా ఉన్నాను అనుకుంటుంది ఏంటి అనుకుంటారు కదా. ఎందుకంటే మనమే నమ్మలేం. మనం ఆనందంగా ఉన్నామంటే నమ్మబుద్ధి కాదు, మన లోపల ఉన్న నమ్మక వ్యవస్థ. అందుకని ఆనందంగా ఉన్నాను అట్లా అనుకుంటూ ఉండన్నాను. అయిపోగానే అలా అనుకుంటూ ఉంటే నీకు 2 విషయాలు జరుగుతాయమ్మా. నువ్వు ఆనందంగా ఉండాలి కాబట్టి నీ అఫర్మేషన్ ప్రకారం నీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో మార్పు వచ్చేసి నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టరు. నువ్వు ఆనందంగా ఉండాలి కాబట్టి ఆ వైబ్రేషన్స్ నువ్వు క్రియేట్ చేసావు కాబట్టి. ఒకవేళ నేను ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు. కాబట్టి నీకేం ప్రాబ్లం ఉండదు, నేను ఆనందంగా ఉన్నానని ఒక్కటే పెట్టుకో, ఇంకేం పెట్టుకోకన్నా. తర్వాత 3 months తర్వాత మళ్ళీ ఆవిడ ఇంకో క్లాసులో నాకు ఎదురుపడి అప్పుడు మళ్ళీ వచ్చి అలాగే దిగులుగా కూర్చుంది పక్కన. ఏమైందమ్మా సొల్యూషన్ అవ్వలేదా అన్నాను. అంటే ఆయన వెళ్ళిపోయారండి. అంటే ఆనందంగా ఉన్నాను. ఆయన మందు మానలేడు, ఆయన డిజైన్ అయింది, ఆడు మందు మానలేడు. కానీ ఈవిడ ఆనందంగా ఉండాలి కదా,
వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏమైనా ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నాము? వెళ్ళిపోతే హాయిగా ఉండొచ్చు కదా. మళ్ళీ అదేంటి సార్ 30 ఏళ్ళు కలిసి ఉన్నాను సార్, వెళ్ళిపోతే ఎలా సార్? మరి ఏ ఏడుపు ఎందుకు, ఆ ఏడుపు ఎందుకు, భరించచ్చు కదా అంటే ఇలా ఉంటుంది. మళ్ళీ 3 months తర్వాత ఆయన వచ్చేసాడు, వేరే విషయం అనుకోండి, మళ్ళీ ఏడుస్తూ చెప్పింది. అంటే మన మనస్సు ఎలాగుంటుందంటే, మైండ్ మ్యాజిక్స్ ఎలాగుంటాయంటే గందరగోళం అన్నమాట. గందరగోళం అది. దానికి ఏం కావాలో దానికే తెలియదు, క్లారిటీ లేదు, అంత కన్ఫ్యూజనే. మనం ఇప్పుడు ఒక ఉన్నత స్థితికి వెళ్దామన్నా కూడా కన్ఫ్యూజన్. యాస్ట్రల్ మాస్టర్ కనపడ్డా కూడా మనకు కన్ఫ్యూజన్. ఆడు నిజమా కాదా, అవునా కాదా, వీడు మంచు. పైగా మళ్ళీ ఏమనిపిస్తుంది, వీడు బ్లాక్ టీ షర్ట్ ఏమో, వైట్ టీ షర్ట్ కాదా, బ్లాక్ టీ షర్ట్, డార్క్ ఫోర్స్ ఏమో, వీడు ఏమైనా హాని చేస్తాడు. తిరిగి వాళ్ళం కదా, మనకి అన్ని భయాలే కదా. వీడు మంచోడో కాదు, చెడ్డోడో, వేరేవాడేమో, మనకి ఏదైనా చిక్కు తీయడానికి వచ్చేసాడేమో లోపల నుంచి, లేకపోతే మనం అలాంటి ఆలోచనలు వస్తాయి. ఫస్ట్ ఫండమెంటల్గా మనకు కావాల్సింది ఏంటి? ధైర్యం. ఏం కావాలండి? ధైర్యం కావాలి. దేనికి భయపడద్దు. ఈ క్షణంలో చచ్చిపోవాలన్నా కూడా భయపడాల్సిన అవసరం లేదు. మరణం మధురం. దట్ ఈజ్ ఆల్సో సెలబ్రేషన్, బర్త్ ఈజ్ ఆల్సో సెలబ్రేషన్. సో ఈ సెలబ్రేషన్స్ రెండు కూడాను. అలా అని చెప్పాం అనుకోండి, ఏమిట్రా అంటే మరణం, జననం మనకి తెలియలేదు. ఏంటిది జననం ఎలాగుంటుందో, జననం మరణం ఎలాగుంటుందో చెప్పండి అని ఒకసారి అడిగితే నాకు సడన్ గా ఎలా చెప్పేశానంటే, జన్మించినప్పుడు ఏం జరిగిందో ఎలా జరిగిందో నాకు తెలియలేదురా అన్న. మరణం గురించి చెప్పండి, నేను ఇంకా చావలేదురా. చస్తే చెప్పచ్చు నీకు, నేను ఇంకా చావలేదు కాబట్టి దాని గురించి కూడా చెప్పలేను నేను. అర్థమైందా? కానీ ఒకటి గుర్తుంచుకోండి, మనం ఎన్నోసార్లు పుట్టాం, ఎన్నోసార్లు చచ్చిపోయాం. ఎన్నోసార్లు పుట్టాం, ఎన్నోసార్లు చచ్చిపోయాం. మనకి అది అలవాటే. పుట్టడం చావటం మనకి అలవాటే. అలవాటైన విషయానికి భయపడాల్సిన అవసరం ఏంటి? మళ్ళీ పుడతాం కదా, ఆ నమ్మకం ఉందా, ఆ గ్యారంటీ ఉందా? మరి ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు? కాబట్టి ఈ ఫస్ట్ మనం ఫండమెంటల్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎక్కడి నుంచి వచ్చాం సార్, సమయం మీరే చెప్పాలి, మాకు తెలియదు. ఎందుకంటే గ్రహాంతరాలు చాలా కోట్ల కాంతి సంవత్సరాల దూరం వెళ్ళినప్పుడు వెనక్కి తిరిగి రాలేము. వెళ్ళిపోవాలా మీరు? అలాగే. ఇప్పుడు ఈ భూమి మీద యాక్చువల్గా చెప్పాలంటే అద్భుతాలు జరుగుతున్నాయి. ఎంత అద్భుతాలు జరుగుతున్నాయంటే, మన చుట్టూరు భూమి మీద ఎలియన్స్ రెడీగా ఉన్నారు. ఫ్లయింగ్ సాసర్స్ అంటారు, తెలుసు కదా మీకు? ఆ ఫ్లయింగ్ సాసర్స్ పెట్టుకొని కాంతిని మన భూమి మీదకి వదులుతున్నారు. ఏం వదులుతున్నారండి? కాంతిని భూమి మీదకి వదులుతున్నారు. కాంతి అంటే, లైట్ అంటే ఇన్ఫర్మేషన్ అని అర్థం. లైట్ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్. అంటే మనకి ఆ కాంతిని కనుక మనం తీసుకోగలిగితే మనకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇలా నుంచొని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, పుస్తకాలు కూడా చదవాల్సిన అవసరం లేదు. లైట్ అంటే ఇన్ఫర్మేషన్. గట్టిగా చెప్పుకోండి, లైట్ అంటే ఇన్ఫర్మేషన్. ఎప్పుడు మీ లోపలికి కాంతితోనే ఊహించుకుంటూ ఉండండి. కాంతే మన లోపలికి వెళ్తున్నట్టు, కాంతి స్తంభం మన మీద ఉన్నట్టు, కాంతితో మనం నిండిపోయినట్టు, మన చుట్టూ కూడా కాంతి ఉన్నట్టు, మన లోపల నుంచి కాంతిని మనం పంపిస్తున్నట్టు. ఎలా ఊహించుకోవాలంటే, ఇది ఫ్లడ్ లైట్ ఉంది కదా, లెడ్ లైట్ కాదు, ఫ్లడ్ లైట్. ఫ్లడ్ లైట్ లాగా, ఒక నక్షత్రంలాగా మీరు మిమ్మల్ని ఊహించుకోండి. సో ఇప్పుడు ప్రస్తుతం అలా జరుగుతూ ఉంటే ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తుంది. అదే చెప్తారు ఫ్రైడియన్స్, ఇఫ్ యూ గో బియాండ్ యువర్ థాట్, మీ ఆలోచనలకి అవతల కనుక మీరు వెళ్ళగలిగితే, ద యూనివర్స్ విల్ సెండ్ లైట్ కోడెడ్ ఇన్ఫర్మేషన్ ఇన్ టు యువర్ మైండ్. ఈ యొక్క యూనివర్స్ నీ యొక్క మైండ్లోకి, నీ మనసులోకి లైట్ కోడెడ్ ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. అప్పుడు మీకు స్మృతి వస్తుంది, మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారనే విషయాలు కూడా మీకు తెలుస్తాయి. ఈ విషయాలన్నీ కూడాను పత్రిక గారిని 1982లో చెప్పారన్నారు కదా. అప్పుడు రేవతి మేడము నెట్లన్నీ వెతికేసేసి, అప్పుడు నెట్లు ఇంత ఇదిగా లేవు, ఇంత స్పీడ్గా కానీ, ఆవిడ అన్నీ వెతికి ముక్కలు తీసుకొని వాటన్ని సంకలనం చేసి న్యూ ఎనర్జీ అనే బుక్ రాశారు, ఎసెన్షియల్ అనే పుస్తకం రాశారు. అంటే అవన్నీ రాయటం కాదు, ఛానలింగ్ ద్వారా వచ్చిన సబ్జెక్టులు, మానవులు చెప్పినవి కాదు, బయట ఉన్న ఎలియన్స్ చెప్పారు. ఎలియన్స్ ద్వారా మనకు వచ్చిన సబ్జెక్ట్ మన కళ్ళకు కనిపించరు, వాళ్ళు వినిపించరు, కానీ కొంతమందిని ఎంచుకుంటారు, వాళ్ళలోకి వచ్చి ఛానలింగ్, పరకాయ ప్రవేశం అంటాం కదా మనం, అలా వచ్చి వాళ్ళు ఛానలింగ్ ద్వారా చెప్పిన సబ్జెక్టు న్యూ ఎనర్జీ. చెప్పండి, న్యూ ఎనర్జీ, ఎసెన్షన్, మహావతరణ సన్ని శాటిన్ గారు రాశారు, ఆయన డైరెక్టర్ రాశారు. అది మాధ్యమం నుంచి వచ్చింది కాదు. నక్షత్ర మిత్రులు, నక్షత్ర లోకాలు, ఈ సీరియల్ మొత్తం కూడా అద్భుతమైన పుస్తకాలు. ఈ పుస్తకాల గురించి అద్భుతంగా ఈయన పరిశోధన చేస్తున్నారు. చాలా, అంటే ఏ పేజీలో ఏ పేరాలో ఎలా ఉందో కూడా ఆయన తెలుసు. చాలా అద్భుతంగా ఆ సబ్జెక్ట్ని అందరికీ అందిస్తున్నారు. నాకు కూడా ఆయనే ప్రేరణ ఈ సబ్జెక్ట్ చెప్పమని. పుస్తకాలన్నీ ఇప్పుడు చదువుతూ, ఇప్పుడు లైట్ వర్కర్స్లో కూడా ఆ సబ్జెక్ట్ రన్ అవుతుంది. మరి సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ గారు రమణేష్ గారు ఆయన సందేశం అని చెప్పి ఒకసారి మనం గట్టిగా క్లాప్స్ కొట్టుకుంటాం.
మధ్యలో తీసుకున్నాను. ఇప్పుడు నాకు కొంత సమయం లేదు, ఇవ్వలేదు ప్రకృతి. 8 గంటలకు వస్తుంది కానీ బస్సు దగ్గరికి వెళ్ళి వచ్చి అనమాట. ఆ బస్సు చాలా కాలం చేస్తాను. ఉండిపోదా అంటే ఎప్పుడు 12 సంవత్సరాలు ఎక్కడ ఉండలేదు నైట్. ఇప్పుడు ఎందుకో గట్టి చాటు వచ్చింది ఉండిపోదని, కానీ బండి రోడ్డు మీద ఎక్కించాను. చూసారా బండి అంటే బండి బస్సు ఎక్కించి బాగుంది అనుకున్నాను. ముఖ్యంగా మరి ఎంతో మంది పత్రిక ఆశయాన్ని విశ్వాసం చేసిన మాట్లాడుకు ఒకసారి గట్టిగా లేకపోవడం. జూలై 24 వరకు రియాక్ట్, ఒక 8 మాసాలు రియాక్ట్ ఉన్నానమాట. ఇప్పుడు రియాక్ట్ రెస్పాండ్ అనే దాంట్లో ఇలా వస్తుంది కదండి, సినిమాలు ఎక్కడ ఉంటాయి టిక్ పడుతుంటుంది, అలాగా రెస్పాండ్ అని వచ్చింది. ఇక నుంచి ప్రతి క్షణము రెస్పాండ్ అయ్యి వెళ్తాం. పత్రిక ఆశయాన్ని విశ్వాసం చేయడానికి 1,44,000 మంది ఆచార్యులు భూమి మీద ఉన్నారట. మరి అందరికీ ఎలా ఇన్ఫర్మేషన్ వస్తుందంటే, సమాచారం గ్రహించడానికి, సమాచారాన్ని అందించడానికి పిరమిడ్లే మాధ్యమాలు. ఈ ఒక్క నిర్మాణం మాత్రమే ఉంది. ఇది పుస్తకాలు తెలుగుని ఉపయోగించే విద్య కాదట. అయితే ఒక్కొక్కరు పనికి వస్తారు. మరి శ్రీనివాస్ గారు ఒకసారి క్లాస్ కొడదాం. వారు ఆనందంతో మాట్లాడుతున్న వారి పుస్తకం రాస్తే ఆనందం. వారు ఇన్ని పుస్తకాలు ఆ రోజుల్లో చాలా సంవత్సరాల క్రితం చూశాను. ఆ పక్కన ఉన్న మాస్టరు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో గొప్ప పరిశోధన చేశారు. మరి ప్రకాష్ గారు అక్కడ ఉన్నారు, కృష్ణారెడ్డి గారు. ఇక పేర్లు చెప్తే ఆ పేర్లకి 5 నిమిషాలు అయిపోయినట్టు. హ్యాపీగా ఉందాం. ఎందుకంటే ఆనందాన్ని అర్థం చేసుకుని, చెప్పండి, ఆనందాన్ని అర్థం చేసుకుని ఆనంద స్వరూపులకు ఉండడమే అంతిమ జయమట. రామతా పుస్తకం, మీరు జీవిత జయం పుస్తకం శాస్త్రం ఉంది. మనకేం తెలియదు, చెప్దామంటే వెళ్ళవట్లేదు. ఈరోజు ఉదయానికి ప్రయత్నం చేశాను, అక్కడికి వెళ్ళలేదు. అన్ని దగ్గర మా బాబు చెప్పాను, వెళ్తే వెళ్ళిపోతున్నాడు, గ్యారంటీకి వెళ్ళిపోతాడు. మధ్యాహ్నం 4 తర్వాత వెళ్ళగలవు, వెళ్తే ఉదయం వెళ్ళే ఉన్నాడు. ఈరోజు పిరమిడ్ అక్కడెక్కడో ఓపెన్ అయింది. చాలా అక్కడికి వెళ్ళారు, చూశాను. రాజకోట వారి విస్తారం సేవలు. ఇక్కడ పిరమిడ్ మాస్టర్ అప్పటి నుంచి ముఖ్యంగా విశాఖపట్నంకి, విజయనగరం, శ్రీకాకుళం, ఈ ఉత్తరాంధ్రకు సంబంధించి నాకు ఏదో కొంచెం పర్మిషన్ ఇచ్చారు మాస్టర్స్. ప్రయత్నం చేద్దాం. ఎర్నింగ్ లెర్నింగ్, చెప్పండి. భూమి 2 ఉంది. ఎర్నింగ్ వైపు వెళ్ళిపోయి వాళ్ళు వెళ్ళిపోతాడు, లెర్నింగ్ వీళ్ళు వెళ్ళిపోతాడు. మధ్యకి రావాలి. మధ్య మార్గం వదిలించుకో తగిలించుకో, వదిలించుకో తగిలించుకో, అలా తగిలించుకొని వదిలించుకొని ఉండాలి. వదిలించుకున్నారు కొంతమంది, తగిలించుకున్నారు, వదిలించుకున్నారు. అది ఏదొట్టుకోవాలి, ఏదో పత్రికలు అన్ని చెప్పారు, చెప్పడానికి లేదు. మరి రాబోయే రోజుల్లో ప్రకృతి అవకాశం ఇస్తే ఈ రోజు నుంచి నేను ఒక నిర్ణయం తీసుకుని 15 ఒకసారి 1 గంట సేపు వచ్చి కూర్చొని అనుకున్నాను. పత్రికలు అలాగే వెళ్ళి కూర్చుంటారు. 3 సంవత్సరాల పాటు ఒక ప్రదేశం వెళ్ళి కూర్చున్నారు. ఆ ఏ సెంటర్లు ఎలాగొచ్చాయో, ప్రతి సంవత్సరం ఎలాగొచ్చి అంత లిస్టు తులసీదళంలో మొదటి 3 పేజీలు ఉంది. ఇక్కడ ఏమైనా కోరికలు ఏ డేట్ ఉన్నాయో గబగబా 2 నిమిషాలు అడగండి. సరే ఏమనుకో, మీ అందరూ అనుమతితో నాకేం తెలియదు అంటే ఖర్చు పట్టుకెళ్ళి రాయమైన నోటి దేనికి దారి వస్తుందండి? మీ దగ్గర రాస్తుంది, నాకే దారి వస్తుంది. టీచింగ్ ఈజ్ బెస్ట్ ఆఫ్ లెర్నింగ్. పత్రికలు ఎందుకు టీచింగ్ చేయమన్నారంటే లెర్నింగ్ నేర్చుకోవడానికే. నంద గారు ఇప్పుడు చెప్పేవారు, ఒరే నువ్వు చెప్పిందేనా ఆచరించాలి, ఆచరించి చెప్పాలి, లేకపోతే వచ్చేది ఎదురుగా. సంకల్పం ఎట్టుకోండి, ఇక్కడ తెచ్చారు కదా సంకల్పం. ఆయన సంకల్పం పెట్టాను. జూమ్ క్లాస్ ఎడుతుంటే చుట్టూ చూశాను. అరే బలి నీళ్ళు ఉన్నాయి, అయ్యి ఉన్నాయి, అలాంటి ఇంటి అక్కడ మా ఊర్లో ఎప్పుడు లేవు. 30 సంవత్సరాలు ఉన్న ఊర్లో ఇంకో ఊరు మార్పించింది. సంకల్పం బట్టి భయం వేసాను. సంకల్పం బట్టి భయం బాబు. అందువల్ల మీ ఆత్మ నిర్దేశం ఏదో తెలుసుకొని మనసుని బుద్ధి ఉపయోగించి ఇవన్నీ చూసుకున్నాం. ముఖ్యంగా నాకు 2003లో ఒక పరిస్థితి ఎదురైంది. తర్వాత 7-8 మాసాలు కొంచెం పట్టుకున్నాను. అసలు నాకే ఎందుకు వస్తుందని ఆలోచించి మా అత్తగారు కొంచెం దెబ్బలాడారు, కొంచెం బయటకు రమ్మని. ఆమె ఇచ్చిన మాట కోసం కొంచెం బయటకు వచ్చి 4 నెలలు నాకు నేనుగా పుస్తకాలు చదువుకున్నాను. గత డిసెంబర్ 3 నుంచి ఇప్పటిదాకా ప్రతిరోజు కూడా పుస్తకం చదువుతున్నాను. ఈరోజు మరణంలో మీరు పుస్తకం చదివాను. 22వ చాప్టర్లో మొత్తం ప్రపంచంలోని మేనిఫెస్టేషన్ అంతా 5 పేజీలు ఉంది అక్కడ. ఎన్ని మేనిఫెస్టో సబ్జెక్టులేనా ఇలా చెప్పుకుంటే ఎన్నో పుస్తకాలు. నాకు ఒక 7 పుస్తకాలు ప్రేరణ కలిగించే. ఆ పుస్తకాల పేర్లు ఒకసారి మీకు నిర్ణయించుకునే భాగ్యం ఇవ్వండి. నెంబర్ 1 తులసీదళం. దయచేసి తులసీదళం. మీకు ఎవరైనా థాట్ పవర్ కావాలా? 4 విషయాలు. మీట్ అంటే ఏడిది? మీట్ అంటే ఏడిది? మాంసం వదలమన్నారు, కానీ మీట్ని పట్టుకోమన్నారు పత్రిక. M మెడిటేషన్, E ఎన్లైట్మెంట్, A అవేర్నెస్, థాట్ పవర్. అప్పుడు థాట్ పవర్ వస్తుంది. అవేర్నెస్ లేకపోతే థాట్ పవర్ రాదండి. క్లియర్గా చెప్పారు సార్. ఇవన్నీ తర్వాత చెప్పుకుందాం. అది ఒక పుస్తకం. రెండోది, మీరు మనసు ప్రలోభంలో ఉన్నారా ఆత్మ ప్రబోధంలో చెక్ చేసుకోమంటారు. మనసు ప్రలోభం ఉన్న వ్యక్తికి ఆత్మ ప్రబోధం వినబడదని చెప్పారు సార్. అవన్నీ ఉన్నాయి. తర్వాత స్టేషన్ వచ్చేద్దట. మీరు థర్డ్ కోసం ఆచరణ పరిగెట్టదు, మెడి చేయండి, స్టేషన్ వచ్చేద్దట. అవన్నీ వివరణ తులసిదనం. ఒకసారి తులసిదనం పుస్తకం గట్టిగా రాసుకోవడం.
దయచేసి ఇంట్లో చక్కా దొరుకుతున్న పుస్తకం కొడుకోమన్నారు. నా జీవితం 5 రూపాయల పుస్తకంతో మారింది. ఎక్కిరాల భరద్వాజి వారి కోసం క్లాస్ పడదాం. ఆ తర్వాత మన 30 భూమి మీద ఒక ఇది షిఫ్ట్ జరిగింది. ఇక్కడ ప్రేమ తరంగాలే ఉంటాయి. ఇంకా DNA యాక్టివ్ అవ్వాలంటే మనం ఎవరూ చెప్పలేకపోయినా అమెరికా రష్యన్ పరిశోధకులు నిరూపించారు. షరతులు లేని ప్రేమే కాంతిని అందించి DNA యాక్టివ్ చేస్తున్నారు. DNA ఉన్నత చైతన్యం తీసుకెళ్తున్నారు. క్లియర్గా ఉంది మహావతార పుస్తకంలో. ఇక నెక్స్ట్ రెండోది ఏంటంటే మరణం లేని మీరు ఎంతమంది చదివి ఉన్నారు? దయచేసి మరణం లేని పుస్తకం ఏంటి అంటే ఇక్కడేమో చేయడానికి బాబు, ఎందుకంటే అక్కడ పనిష్మెంట్ ఇస్తారు. ఎందుకంటే భూమి మీద మానవుడు పట్టిన అత్యంత దొయ్యూబ గ్రహయాత్ర 50,000 సంవత్సరాలు జీవించి లోకంలో తీసుకెళ్ళాలి. ఏం చెప్పారు తెలిసిన? ఎవరు సంకల్ప స్వేచ్ఛగా ఇక్కడ ఎవరు భంగం కలిగించబడదు. ఎందుకంటే మానవుడు పాల్పడిన అత్యంత పెద్ద పార్టీ అంటే ఇంకోటి సంకల్ప స్వేచ్ఛకు వ్యతిరేకంగా ఉండడం. సమయం ఓవర్ తక్కువ ఉన్నాయి, స్కోర్ ఎక్కువ ఉంది. గట్టిపడి దిగుబడి పడిపోతుంది. పట్టకపోతే వాహనాలు ఇక్కడ అంతా కూడా 6లు 4లు కొట్టుకుని ఉన్నారు. వెనకాల ఉన్నారు, ఎక్కడి నుంచి ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా మన విజయనగరం అనగానే ముఖ్యంగా జైలు గారిని ఒకసారి గట్టి క్లాస్ పెట్టుకుందాం. కుటుంబం ఆదరించింది. తర్వాత మనకి రామారావు గారు అసలు ఎందుకు మూవ్మెంట్ వెళ్తారంటే కొన్ని దొరికాయి. ఇప్పుడు సమయం కాదు కాబట్టి మరొకసారి ఇప్పుడే చర్చించుకుందాం. ఎందుకంటే బోధించవద్దు, వాదించవద్దు, ఒప్పించవద్దు, నొప్పించవద్దు, ఎవరి నుంచి ఏమి ఆశించవద్దు, ఎవరిని శాసించవద్దు. అవునంటే మజిలి, కాదంటే బదిలీ వెళ్ళిపోదాం. ఎందుకు మనకి? ఎందుకంటే భూమి మీద అందరినీ ఉద్ధరించడానికి రాలేదట, మనం ఉద్ధరించి. ఎందుకంటే ఉద్ధరేది ఆత్మ. ఇక్కడ అన్ని తిరిగాం. పత్రిక చెట్ట చివరికి అతనితో ఒక రాత్రి పడుకుని ఊరు ఉంది. ఇరమండలంలో, ఇరమండలం కాదు, ఒరిస్సా బార్డర్లో ఉంది, పాతపట్నం. అక్కడ గాంధీ ఆశ్రమం పడుకున్నప్పుడు సార్ చెప్పిన మాట ఒకటే, బుద్ధుడు కనిపెట్టించాక మనం ఏం కనిపెట్టలేదు. సూర్యుడు అక్కడే, చంద్రుడు అక్కడే, జ్ఞానం అక్కడే చెప్పారు. ఆ రోజు నేను స్వయంగా ఆశ్రమంలో ఉన్నాను. మరి మీరేం కనిపెట్టేది, నేనేం కనిపెట్టబో, అతను కనిపెట్టింది, మళ్ళీ మనం కనిపెట్టాలి. తర్వాత ఇంకోటి చెప్పారు, ఏంటి పిరమిడ్ ఎందుకు కట్టారు? పిరమిడ్ ఎందుకు కట్టడం పెట్టి మామూలు మీ ఆశ్రమం చూడలేదు, ఎవరు చూసిపోతున్నాను, యాంగిల్ మార్చుకట్టు ఎవరు వస్తున్నాడు, పెట్టాను అంతే. అంటే అతని భాషలో చెప్పాను, మన భాష వేరే ఉంది. ఇంకా ఒక అతను కొంతమంది నిరూపించాలి. జిలాబీ ఇచ్చానంటే చిన్న జిలాబీ నిరూపించంటే ఎవరు చూపారు? చిన్నోడు చెప్పలేడు, చెప్పినోడు చూడలేడు. ఇవన్నీ ఉన్నాయి. అందువల్ల మరణంలో మీరు పుస్తకంలో 11 చాప్టర్లు అర్థమాక పక్కన పెట్టారు. 18,000 పుస్తకాలు ఉన్నాయి ట్రాక్లో. అవన్నీ మనం తీయించే బాధ్యత మన పిరమిడ్ మాస్టర్. మనం ఎవరండి? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. మన ఏ సొసైటీ చెప్పండి? మనం ఏ మాస్టర్మే? అదండి పిరమిడ్ మాస్టర్. ఎట్లుండాలి? పిరమిడే ఉండాలి. పిరమిడ్ అంటే ఇంకేం కాదు, అనేకం యాపం చేసేది పిరమిడ్. పిరమిడ్ అంటే ఏదో అనుకుంటారు మీరు, అనేకం యాపం చేసేది. ఈ 2013లో బుక్ రాద్దాం అనుకున్నాం, రాయలేకపోతే ఇప్పటికి పెన్ను దొరకట్లేదు. ఇవాళ ఉదయం గట్టిగా సంకల్పం చేశాను. సంకల్పం అరగంటకి సిస్టమ్ మారిపోయింది. వాళ్ళందరూ చెప్పి అంటే ఒకరోజు వెళ్ళిపోతే ఎండలో పడిపోతారు. అమ్మ వెళ్తారు బయట ప్రమాదం లోపల ఆపేస్తాడు. ఎందుకంటే బోధించడం అయిపోయింది, ఆచరించడం కరువైందని మాటలు వెళ్ళిపోయారు. ముఖ్యమైన విషయం ఏంటంటే మనందరమే ధ్యానము చేసి 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 భూమిని కాపాడే ఉంది. నో డౌట్ అట్ ఆల్. పత్రిక చెప్పారు 2010లోనే. మరి ఏ విధంగా ధ్యానం చేసాం, ఏ విధంగా అన్ని తర్వాత చేసినాం. అందులో మరణంలో మీరు పుస్తకం. దయచేసి ఇక్కడంతా కూడా యమాహిందులు ఉన్నారు. ఎందుకంటే ఎవరు ఎక్కడ చూసినా సరే అందరిలో కూడా అనంతమైన శక్తి వచ్చింది. ఈరోజు ఉదయమే ఒక క్యాసెట్ ఎత్తి పెట్టారు. మానవ శివప్రసాద్ ఎంపీ ఉంది, చక్కగా విన్నాను, చాలా బాగుంది సార్. అందులో ముఖ్యంగా నా దగ్గరికి రావాలంటే ఎవరెస్ట్ ఎక్కడ ఉన్నా నా దగ్గరికి వచ్చి కూడా వస్తానన్నారు. అందులో తిరుమల ఎవరు ఎన్నో జన్మలు ఎంతో చేసుకున్నామట, కానీ బిజీగా ఉన్నామట. అది మహావతారం యాక్సిడెంట్. అయితే నెక్స్ట్ నక్షత్ర మిత్రులు, దయచేసి ఆ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ తిరగేయవలసిన మనవి. మనం ఎంత గొప్పవారమో, ఎంత గొప్ప పని మీద 182 పేజీల్లో నాకు 20-30 సార్లు దొరికిందని. అందులో ఎన్నో లక్షల ప్రణాళికతో వచ్చాడు. అలాంటి తల్లిదండ్రులు ఇంటికి వచ్చాడు. అవన్నీ ఎప్పుడైతే చేసుకుందాం. పర్మిషన్ ఇచ్చే ప్రకృతి. ఇప్పుడు నాన్న కాదు, డాక్టర్ యాక్సెస్ ఇచ్చాం. ఏంటి ఇచ్చాం? వైఫై రెడీగా ఉంది, కానీ నువ్వు ఆటోమేటిక్గా ఆన్ చేసుకోవాలి. ఆన్ చేస్తే సిగ్నల్ పరిగెట్టాలి. సిగ్నల్ లేని టవర్ దగ్గరికి టవర్ కనెక్షన్ ఉండాలి. ఓకే. ఈ సందర్భంగా పత్రికారితో తిరిగిన 30 సంవత్సరాలు పరమేశ్వర రెడ్డి గారితో 3.5 గంటలు మాట్లాడిన తర్వాత పత్రిక గారు ఎంత గొప్ప వ్యక్తి, అతను కలిసి చాలా మంది మాట్లాడుతున్నారు, కలలేదు అంత బాగా. అతనితో లాస్ట్ ఇయర్ మాట్లాడిన అప్పటి నుంచి మరింత మారిపోయింది. దయచేసి పరుగులాట ఆపేయండి. ఏ ఆపేయాలి? పరుగులాట బయట పరిగెట్ట, మళ్ళీ లోడ్ పరిగెట్ట. చాలా క్లియర్గా చెప్పాడు. ఒక పుస్తకం కలెక్ట్ చేసుకుందాం. అందువల్ల దయచేసి మనం ఎవరిని ఎంత గొప్ప వాళ్ళు నక్షత్రం మీద ఉంది. ఎవరు నా అనుభవాలండి బాబు, మీకేం కాదు. ఒక ఆమె అంటుందా, నిరూపించే విద్యలు కాదన్న పత్రిక.
నెక్స్ట్ రామ్త, చెప్పండి ఒకసారి. రామ్త. చాలా చాలా ఇంపార్టెంట్. నేను 2008 నుంచి చదువుతున్నాను. మా ఊర్లో మా అమ్మగారు బాడీ వెకెట్ చేశారు 2008లో. మా ఊరు రామాయణం చదువుకున్నాను. ఆ వాళ్ళు చదివాను, ఇప్పుడు వరకు చదువుతున్నాను. కానీ ఒక్క నెల రోజుల క్రితం మాత్రం అందరూ దొరికితే ఫస్ట్ చాప్టర్ లాస్ట్ చాప్టర్ ఇంకేం అవసరం లేదు అనిపించింది అన్నమాట. ఫస్ట్ చాప్టర్ అసలు మన ఇక్కడి నుంచి ఎన్నో లోకాలు సంస్కరిస్తామని అక్కడ ఉంది. ఈ జన్మలో అదే మాట్లాడేది కాదు. ఈ జన్మలోనట మనందరమీ దైవత్వాన్ని సాధిస్తామని ఒట్టేసి మరి వచ్చాడు బాబు. ఏం చేసామండి? ఒట్టేసి వచ్చాడు బాబు. అతను అంటే ఎన్నోసార్లు చాలా వరకు అతను మనకి అనేక రకాలు చెప్పాడు. 63 సార్లు సశరీరంగా వెళ్ళి మళ్ళీ వచ్చి మనతో ప్రేమతో బోధిస్తూ మన మీ ప్రార్థనని మీ జ్ఞానాలు అన్నింటినీ గమనిస్తామని చెప్పారు. అయితే ఎన్నో రూపాలు వచ్చాను, కానీ మీరు గురువులు పూజించడం సాగిపోయారు, వాళ్ళకి విగ్రహాలు కట్టారు, కానీ వారు చెప్పిన మాటలను పక్కతో పట్టించారని చెప్పాడు క్లియర్గా. 2వ పేజీలో 3వ చాప్టర్ కింద నుంచి 2వ పేజీలో చాప్టర్లో ఉంది. ప్రయత్నించేద్దాం. నెక్స్ట్ రామ్త, మనమే దైవం. ఎవరండి మనందరే? సార్ మనమే దేవుడమంటారు అన్నలా అది మనకి. అయితే ఒక అతను అడిగాడు, ఏంటంటే మీరు చెప్తారు మాకు అర్థం అవ్వలేదంటే అతను అడిగేసాడు చాలా కష్టమాటిన. అయితే బాబు మీ సైన్స్ మా షాపులో మీ లెక్కలు అందువల్ల కుర్రోడు తండ్రి వెళ్ళాడు కాలేజీలోకి. అన్ని గదులు ఎత్తికిస్తే అసలు గది వదిలేసాడు. రే నువ్వు కాలేజీకి వెళ్ళలేదు, గది ఎత్తుకుని అక్కడ కనపడింది. రాదు అదే కాలేజీ అంటాడు. ఓరు బాబు అది కాలేజీ కాదు నేను చూసాను అంటాడు. తీరా వెళ్ళి చూస్తే ఇతను ఆ గదిలోకి వెళ్ళలేదు అనమాట. అందువల్ల అన్ని గదులు ఎత్తుతాం, కానీ అసలు గది ఎత్తకం. 4 గదులు ఎత్తుకుంటారు, మన గది మనం ఎత్తుకుంటాం. అందులో కోర్చుకోవడం పెరుగుని మాట కోర్చుకోవడానికి లేదు. చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కరు ఒక పని మీద వచ్చామట. ఇవన్నీ వేరే గ్రంథంలో నాకు దొరికాయి. ఆ గ్రంథాల పేర్లు ఇక్కడ చెప్పనుకోండి మళ్ళీ ఏదో మతం అనుకుంటాను. నన్ను అడిగారు చాలామంది ఏ మతం బాగుంది, నాకు డౌట్ వచ్చింది. అలా ఎత్తుకోండి ఏ మతం పత్రి ఏ మతం, నాకు అలా కూర్చుంటే ఏ మతం కాదు సమ్మతం వచ్చింది. నాకు ఏంటి అవునంటే ఉంటాను, నాకు వెళ్ళిపోతాను. మనది ఏ మతాలు కాదండి. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎంతోమంది సీనియర్ మాస్టర్ సమయాన్ని ప్రతిభని డబ్బులు పెట్టారు. ముఖ్యంగా రామ్సా పుస్తకం దయచేసి పాత పుస్తకం 333 పేజీలు ఉంది, కొత్త పుస్తకం 450 పేజీలు ఉంది. పేజీ 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 తిరగేస్తే అసలైన సత్యంలో ఒక చాప్టర్ ఉంది. సత్యం అనన్య సత్యం అనే చాప్టర్ ఉందండి. ఇంకా చదివిన తర్వాత మీరు ఏ సత్యము అవసరం లేదు, అన్నీ సత్యమే. ఇక నెక్స్ట్ అందరూ ఈ మధ్య మాట్లాడుతారండి. ఏది మాట్లాడుతారండి అందరూ? సార్ ఏం మాట్లాడుతారు ఎక్కువ? ఈ మధ్య ఎంతో గొప్ప డిస్కషన్ జరుగుతుంది. ఏంటి సార్ ఈ మధ్య ఎక్కడి నుంచి చెప్తే జూములు క్లాసులు పెట్టేస్తాను. ఏంటి తెలిసినా అలా వెళ్ళిపోదాని ఉంది అందరికీ. ఎసెన్షియల్ ఎంతమంది అవుదాం అనుకుంటున్నారు? చేస్తాను బాబు. ఏంటి అన్ని కూడా సులువండి బాబు. అది అందుకన్నా మీరు మరణమా అధిరోహణ చాప్టర్లో 5 మాటలు దొరికాయి నాకు. ఇక్కడ ఏ ఊరు మీది? అది ఏ పక్కూరు నుంచి వచ్చారు ఎవరైనా? ప్రకాష్ గారు ఏ ఊరు మీది? ఎందుకండి ఏ ఊరు అండి మీది? మధురవాడ. అక్కడి నుంచి ఏటి వచ్చింది? ఆనందపురం. అక్కడి నుంచి ఏంటి? తగరపాల్సి. అక్కడి నుంచి ఏటి వచ్చింది? జొన్నాడ. అక్కడి నుంచి విజయనగరం వచ్చింది కదా. ఇటు నుంచి వెళ్ళిపోతారు. అనేక దారులు ఉండొచ్చు కదా, తీసారే కదా సార్. అలాగా మనం శూన్యము నుంచి కాంతిగా వచ్చామట. కాంతి విద్యుత్ తరంగంగా వచ్చిందట. విద్యుత్ తరంగం పదార్థంగా వచ్చింది. పదార్థం స్వరూపం వచ్చింది. స్వరూప రూపనామాలు ఆ ఒక్క పేజీలోనే పేరాలోనే దొరికింది మొత్తం అంతా. అయితే ఒక ఆమె అడుగుతుంది, మరి అన్నీ దొరికింది నువ్వేందుకు వెళ్ళలేదు అడిగింది. నేను 40 రోజులు జానవరికి వెళ్ళిపోతాను. వెళ్ళిపోతే ఈ వీధి సార్ ఆ వీధి పెట్టారు. ఈ వీధిలోకి వచ్చింది ముగ్గురు కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఏమన్నా రాలేదు అడగండి. అక్కడ పరిచయం కదా. ఏమన్నా రాలేదంటే అలా అంటారు. మాకేం లేదు నువ్వు వెళ్ళి నాకేం లేదు నాకేటో వెళ్తున్నాడు. వాళ్ళకి ఆశలు ఉన్నాయంటే తీరుకోండి. నాకు ఆశయం తీరలేదు తీరుకోండి. ఆశల కోసం కొంతమంది చెప్పండి. ఆశయాల కోసం గొప్ప ఆశయంతో నిర్మించబడింది సిరియన్ పిరమిడ్ అండి. సిరియన్లో ఒక వారికి సిసోరా మాస్టర్ ఉన్నారు. ఆ సిసోరా మాస్టర్ విజయము 100 విశ్వళ్ళు ఉంది. అనేక డైమెన్షన్కి ప్రేమనాథ్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ప్రపంచంలో పేరు మోసిన ఎంతో గొప్ప ప్రచారం చేస్తున్న మాస్టర్లందరూ రాత్రప్పుడు 11 నుంచి 1 గంట 2-3 అయిపోయింది. ఆ లోకాల నుంచి వస్తే ఆ పుస్తకాల పేజీలు నాకు దొరికియండి. మరి అదేం తెలియదు నాకు. అప్పటి నుంచి అడుగుతున్నాను. 4 రమ్మంటే 3 వచ్చి 4 నిలబడేస్తాను. అది 3 వస్తే చాలా చాలా గ్రేట్. ఇది నేను చెప్పలేదు. మనలో మీరులో 12వ చాప్టర్ క్లియర్ అయింది. 4 కన్నా కృషి చేస్తే మీరు మీ స్నేహితులు మీకు లోకానికి ఎంతో మేలు చేస్తారు. గంటాపదం చెప్తున్నాను. ఓకే అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దయచేసి ఇప్పుడే చెప్పారు గౌతమ్ గారు. అయితే మనం ఎక్కువ చెప్పడానికి లేదు. ఏ జూమ్కి పాలసీ వచ్చింది సార్? ఏ జూమ్కైనా
ఎక్కడ నా నేజం పట్టుకుని లాస్ట్లో వస్తాను మొదలు ఎవరిని అట్లు పట్టుకుంటాను పుస్తకాలు చూపిస్తాను లాస్ట్కి అట్ల మేసం అయిపోయాను అయిపోను పత్రికలు పెద్ద మేడం బాబు ఇతను వచ్చేయడానికి పుస్తకం నావల పుస్తకాలు మేనేజ్ నిర్ణయం చేసుకుని ఉంటున్నాను ఏ పుస్తకం పెట్టుకోలేదు అప్పుడు చూపిస్తున్నాను అప్పుడు చెప్పారు 40 రోజుల పాటు ఎక్కడో దగ్గర కూర్చోమని అప్పటికి ప్రయత్నం చేస్తున్నాను అందులో ఇదంతా కూడా కిటికీలు తలుపులు అన్నీ తీసాం చుట్టూ వెళ్తురు ఉంది కానీ కిటికీలు తలుపులు తీస్తేనే వెళ్తురు వస్తుంది అంతటా జ్ఞానం ఉంది మనం ఓపెన్ అవ్వాలంటే ఓపెన్ మైండ్ ఏమైందండి దీనికి సింపుల్ ఇంకో పుస్తకం చెప్పాడు అంతా దొరుకుతుంది నెక్స్ట్ ఎసెన్స్ అని ఏంటండి ఎసెన్స్ అంటే ఏం కాదు ఏదో మారిపోతాం అనుకుంటున్నాం ఉన్న శరీరంలో మారిపోతుంది అందరూ ఎసెన్స్ గా చెప్తాను కానీ క్లియర్గా 3వ చాప్టర్లోని 12 చాప్టర్ శరీరం ఇదే కానీ జన్మ మారిపోతుంది అయితే అవి అనేక డైమెన్షన్లో అమలుగా పెట్టారట దుశ్చింతుల చేతిలో పడిపోకుండా ఉండడం కోసం అందుకు లెమూనియా జాతి వారిని వరల్డ్ వెబ్ని క్రియేట్ చేయమని మనకు అందించాడు వారే ఇక్కడ స్పైడర్ పీపులే పుట్టారట వారే నా అంచనా ప్రకారం ఈ ఎలన్ మస్క్ ఈ తనక సుందర్ పిచ్చై వీళ్ళందరూ ఆల్రెడీ క్లియర్గా 87వ పేజీ నుంచి 100వ పేజీ వరకు న్యూ ఎనర్జీలో చాలా డీటెయిల్గా ఉంది తర్వాత ఎప్పుడైతే చెప్పుకుందాం అందులో న్యూ ఎనర్జీ ఎసెన్స్ పుస్తకాలు తప్పనిసరిగా అది అయితే ఒక ఆమె అడిగింది ఏంటి అన్ని పుస్తకాలు చెప్తున్నా ఇంక నా పుస్తకాలు బోర్డు ఉన్నాయి చెప్పమంది అమ్మ హైదరాబాద్ చూశాను చెప్పగలరు విజయనగరం చూశాను చెప్పగలరు అలమాన చూడలేదు చెప్పలేనమ్మా నువ్వు చూసిందని చెప్తామా అన్నీ చెప్పగలమా సార్ కొంచెం ప్రయత్నం చేద్దాం మనకేం తెలియదండి ఎందుకంటే అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే ఎవ్రీథింగ్లో ఉండి నథింగ్లో ఉండగట అలాంటి మాస్టర్ పిరమిడ్ సొసైటీలో ఎంతమంది ఉన్నారండి ఎంతమంది అండి వారందరికీ ఒకసారి క్లాస్ పెట్టండి వారు పని కనబడుతుంది కానీ సౌండ్ కనబడదు సౌండ్ లేకుండా అప్పుడు రౌండ్ కాదు ఇప్పుడు రౌండ్ కాదు పని లేకుండా పని చేస్తుంటారు అద్భుతమైన మాస్టర్ ఉన్నారు మళ్ళీ పాత రోజులు వచ్చే చైతన్యంతో పనిచేస్తుంది ఎసెన్స్ తర్వాత ఒక్క పుస్తకం చివరిగా 2012 డిసెంబర్ 21 పత్రిక రిలీజ్ చేశారు దాని పేరే మహా అవతరణ ఈరోజు పత్రిజీ మహా అవతరణ దినోత్సవ సందర్భంగా ఈ రోజు నుంచి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను కానీ ఇప్పుడు కూడా సిస్టమ్ మారింది ఇప్పుడు కూడా ఎటు మారిందండి ఎందుకో అది వ్యక్తం అవనివ్వట్లేదు అయ్యా మరి ఎందుకో మరి చూద్దాం ప్రకృతి అందరూ మహా అవతరణ పుస్తకం మీద ఒక 2 నిమిషాలు చెప్పి ఈరోజు నాకు అవకాశం చదివిపించండి నేను గబగ వచ్చి పారిపోతాను అనుకోకండి మీరు ఎప్పుడెప్పుడు వచ్చారు కానీ నేను ఉదయం నుంచి తిరుగుతాను వారు ఉదయం నుంచి తిరుగుతాను బయట తిరుగుతాను రావుడు తిరుగుతాను చక్కగా ప్రయత్నం చేయండి నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఎవ్రీథింగ్ ఇది పుస్తకాలు తెలివిని ఉపయోగించే విద్య కాదు నమ్మకమే ఆలంబనం ఉన్న విద్యట మీరు విద్య పట్ల జ్ఞానము ఒక్క అనుభూతితో పొందగలమాట అంతేండి అనుభవం కాదండి ఇందువల్ల మనందరం ఎక్కడున్నా ఒకసారి చెక్ చేద్దాం మా ఎక్కడున్నా చేతలు చెప్పండి గబగబా చెప్పండి చేతలు ఓ గొప్ప చేతలు ఉంటాయట మాటలు ఆలోచనలు ఇక్కడ దాకా ప్రపంచం మనసా వాచ కర్మణ మనసా వాచ కర్మ చెప్తున్నారు కానీ ఆ తర్వాత కొన్ని పత్రికలు తీసుకొచ్చారు అనుభవాలు పంచుకోమని చెప్పిన యోగి జ్ఞాన అనుభవాలు పంచుకోమన్నారు అనుభవాలు కానీ అనుభవాలు రాగా ఈ మధ్య నాకు చాలా డౌట్లు అడుగుతున్నారు అనుభూతి ఉండిపోతాను ఏంటండి ఏంటి జ్ఞానంకి బాగా కనబడి ఇప్పుడు మధ్య కనబడలేదు ఏంటి అసలు నువ్వు అనుభూతిలోకి వెళ్ళిపోయావు అనుభూతిలో కొన్నాళ్ళుంటే స్వభావం వస్తుందండి అనుభూతిలో కొన్నాళ్ళుంటే స్వభావం ఆ స్వభావాన్ని కూడా వదలడట నేను 40 సంవత్సరాలు 7 కొండల మీద సాధన చేసిన మహాత్ముని 10,000 సంవత్సరాలు ప్రత్యేక ధర్మం రాసిన మహాత్ముని తురియ స్థితిలో మహాత్ముని కలిసినప్పుడు మాకు చెప్పారు ఆలో తెరదని తిక్కుడిపోతుంటా స్వభావం దాన్ని ఆగిపోతుంది ఎక్కడ ఆగిపోతామండి ఏ మహాత్ముడి చరిత్ర గమనించిన స్వభావ స్థితి నుంచి అభావ స్థితికి వెళ్ళారట ఏ స్థితి అండి పత్రిక దగ్గరగా చూసిన మాస్టర్స్ ఉన్నారు వారి దగ్గర ఏంటంటే సార్ స్వభావం అభావం ఇలా కొట్టేవారు మేడం అని ఎవరు సెకండ్లో మారిపోతుంటారు మరి ఏ స్వభావం అలాంటి మహాత్ముడు 40 సంవత్సరాలు కృషి చేశారు శరీరాన్ని కూడా తను నమ్మిన సిద్ధాంతం కోసం జీసస్ క్రైస్ట్ని చూడలేదు మనం సోక్రటీస్ని చూడలేదు పత్రికని స్వయంగా చూసాం స్వయంగా 30 సంవత్సరాలు వారితో తిరిగిన డాక్టర్ గారితో 3.5 గంటలు మాట్లాడిన తర్వాత నాకు అర్థమైందన్నమాట వారు ఇచ్చా మరణమే అనిపించింది ఎందుకంటే మహాత్ములు అనేక కారణాలు వస్తారు ఇవన్నీ గబగబ 1 నిమిషంలో మాట్లాడితే పబ్లిక్కి వెళ్తుంది కాబట్టి గబగబ కాదు మీరు సమయం తీసుకుందాం అందువల్ల ఇక్కడ పని ముగించుకొని ఇంకా 130వ పేజీ చక్కనగా 128వ పేజీ 130 వరకు నక్షత్రం చదవండి మనం ఎక్కడ ఏం పని చేయడానికి వచ్చాం ఒకవేళ పని అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం లేదా ఎక్కడుండి పని కొనసాగించడం ఉంది పరిపూర్ణులకు 2 అవకాశాలు ఇవ్వబడుతున్నాయి ఇంకొక నక్షత్ర మిత్రులు 2వ పేజీలో కూడా మొదటి కారణం ఉంది ఆ విషయం
సృష్టితో కర్తతో విలీనం అవడానికి వెళ్ళడానికి అంటే అనేక లోకాలు క్రియేట్ చేయడానికి లేదా సృష్టిలో ఉండి ఇక్కడ వర్క్ చేయడానికి అలాంటి జన్మ తీసుకుని వచ్చాను. మహావతరణ పుస్తకం డాక్టర్ సన్నీ సార్కి క్లాస్ పట్టండి. పత్రిక 2012 డిసెంబర్ 21 పుస్తకం రిలీజ్ చేసి ఇదే భూమి మీద అమలు అవుతుందని చెప్పారు. ఎప్పటికీ 70% అయిపోయింది. ఎప్పుడు అయిపోయిందండి? 70% అమలు అయిపోయింది. ఇప్పుడు ఇంకో కొంచెం ఉందన్నమాట. ఆ పుస్తకంలో 18 చాప్టర్స్ ఉన్నాయి. ఏంటండి 2012లో అది రిలీజ్ చేసిన తర్వాత ఆ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో మనకు తెలియదు. కానీ చంటి గారు నాకు పుస్తకం ఇచ్చారు. రాంపా పిరమిడ్లో నగరపోతు చంటి గారు చూడగానే చదవండి. నాకు ఎంతో మంది పుస్తకాలు చూడగానే ఇచ్చారు సార్. ఎందుకంటే నువ్వు మీరు చదివితే అందరికీ చెప్పేస్తున్నాను. పత్రిక రెడీ చేశారు సార్. చర్చిలో పుస్తకం చూశారు, చదివేసి అటు ఇటు చూసి ఎవరికి తెలియజేస్తున్నారు. ఇక్కడ వారు చదవడం అయిపోతుంది. ఎన్నో పుస్తకాలు ముఖ్యంగా ఉపయోగ ఆత్మకథ కొన్ని 100 పుస్తకాలు ఎంతమందికి ఇచ్చారండి. మన డ్రైవర్ అప్పారావు గారు కూడా పుస్తకం ఇచ్చారో చూపించారు. అందులో మహావతరణ 18 చాప్టర్లో నేను 9 చాప్టర్ని క్షుణ్ణంగా కనీసం ఒక్కొక్క చాప్టర్ 100-200 సార్లు వినడం, చదవడం, చెప్పడం అన్నీ అలా అయింది. అయినా ఎప్పటికీ ఆ పుస్తకం ఏమిటో అందుబాటు లేదండి. ఇప్పటికీ రామతార పుస్తకం మీదలాగా గాయకుడి చదివింది. మొన్న చదువుతుంటే అవేమో మాకు కొత్తనే అవి అర్థం అవునమ్మా అదేంటి తెలియట్లేదు. ఎందుకంటే అక్కడే నిధి ఉందట. చదవాలి, బాగా ప్రయత్నం చేద్దాం. అందులో ఉన్న ముఖ్యమైన విషయం ఏంటంటే 1,44,000 మంది ఆత్మస్థాయిలో ఎంపిక చేసి వచ్చాం. ముందుగా 7 వచ్చారు, తర్వాత 111 మంది, వాళ్ళకు అనుసంధానంగా 1,44,000 మంది అయ్యారు. ఇవన్నీ కూడా చాలా విస్తారంగా గౌతమ్ గారు లైట్ వర్కర్ చెప్పారు. ఒకసారి క్లాస్ పట్టండి. నక్షత్ర మిత్రులు చెప్తున్నారు. దయచేసి రాత్రి 9 నుంచి 10 వరకు ఒక తర్వాత టైం ఉన్నప్పుడు చూడండి. ఎస్ఎన్స్ను కొంతమంది తీసుకున్నారు, కానీ 3 రోజుల తర్వాత ఏటీఎం కంప్లీట్గా ఇచ్చారు. చెప్పమని నాకు న్యూ ఎనర్జీ పుస్తకం 100కి వెళ్ళింది, అక్కడ ఆగింది. ఇంకా 300 పేజీలు ఉన్నాయి. ఇంకా రాబోయే సిరీస్ వస్తే కొంచెం ప్రయత్నం చేస్తున్నాం. ఇద్దరం కలిపి ఒకరికి వెళ్ళాం. పిరమిడ్ నిర్మించిన పిరమిడ్ నిర్వహిద్దామని వెళ్ళాం. రెండు పిరమిడ్లు వెళ్ళాం. మాట్లాడేదా చెడ్డి వెళ్ళలేదు. ఇద్దరు ఇంటి తిన్నాం. అందరూ మీ అందరూ అనుమతి. ముఖ్యంగా విజయనగరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో విస్తారంగా సేవలు అందిస్తూ మరి ఎంతోమంది సహకరించారు. ముఖ్యంగా రామారావు గారు మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ పత్రికీ జన్మదినోత్సవం సందర్భంగా అసలు పుట్టినరోజు ఎందుకు చేస్తామంటే తానున్నా లేకున్నా తన పేరు నిలవాలి, తలుచుకోవాలి. దీనికి దీపక్ చోప్రా అనే వ్యక్తి చాలా బాగా చెప్పాడు. ప్రతి ఒక్కరిలో ఒక శక్తి ఉంటుందట, దాన్ని వెలికి సమాజానికి అందించారట. ఎవరైతే వాళ్ళకి అందిస్తారో వాళ్ళకి వాళ్ళు లేకపోయినా వాళ్ళ గురించి చెప్పుకుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంతే. ఎక్కడ బండి శ్రీనివాస్ గారు, ఎక్కడ విజయనగరం సార్, ఎక్కడ సారు, ఎక్కడ ఇది, ఎక్కడ నెల్లిమాల కృష్ణారెడ్డి గారు, ఎక్కడ ఇక్కడ ఏ సీనియర్ మాస్టర్ అందరూ, గౌతమ్ గారు ఎక్కడండి అందరు. మీరు కూడా ఈ మధ్య ఒక డౌట్ అడిగారండి. ఏంటి అంగా మీకే సన్మానం మీరే చేయండి, మాకు ఎప్పుడు వస్తానని అడిగిందట ఆమె. దాన్ని అక్కడికి మధ్యలో గీత ఉందమ్మా. ఎటుంది కానీ కనిపించిన గోడ ఉందండి బాబు. దానికి ముందుగా నీకు సాలువా కప్పించుకోవాలంటే నువ్వు చిన్న పని చేయమ్మా. ముందు ఏం చేయాలి? సాలువా కప్పించి అర్థం ఏం తెలిసినా మరి కొంచెం పని అప్ చేయబెట్టారు. అది సాలువా కప్పేస్తే ఇంకా పని మీద అంటే మామూలు పెళ్ళప్పుడు ఎందుకు తాళి కట్టేస్తారు అందరిని పిలిచండి. నాకు అర్థం చేసినా వీళ్ళిద్దరే మొగుడు తాళి చెప్పడానికన్నా పడతారు. ఊరందరూ పిలిచేస్తారు. ఎందుకంటే ఎక్కడ తిరుగుతారో చూసుకోండి. వీళ్ళిద్దరే సరదా తీసుకోండి, వ్యక్తిగతం తీసుకోకండి. అలాగా ఇక్కడ సాలువా కల్పరంటే పని చేస్తారు బాబు. జాగ్రత్త చూసుకోండి. ఎందుకంటే పని కల్పించారు. ఇంకా 2007లో ధ్యానరత్న అవార్డు ఇస్తూ పత్రిక గారు ఎవరితో సాలువాలు కల్పని నేను ఎక్కువ చూడలేదు. నాకు మాత్రం తిరిగి 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 అలా ఎంతసేపు అన్నారో చచ్చాడు. నాకు సాల్వ్ ఏమి ఎన్ని సంవత్సరాలు తిరిగాను, అంత ఫోటో లేదు. అనగానే ఇలాంటి అతను చిన్న ఫోటో మనిషిని ఎక్కడ ఎంత ఉన్నానో వెనకాల ఫోటో పెట్టారు. అది ఒకటి దొరికిందండి బాబు. ఇంకెవరిదైనా ఫోటోలు పెట్టండి. ఇలాగా విజయనగరం సొసైటీలో ఎంతో మంది సీనియర్ మోస్ట్ మాస్టర్ ఉన్నారు. ముఖ్యంగా 7 పుస్తకాలు మాత్రం నేను గత డిసెంబర్ నుంచి 6 నెలలు చదివాను. వెంటనే మానేశాను కొన్ని పరిస్థితులు. ఎందుకంటే ఛానలింగ్లో మాస్టర్ వచ్చేస్తుంటారు. వాళ్ళు ఎన్నో రకరకాలు పెడితే మానేశాను సార్. ఆమె ఛానలింగ్లో వచ్చి నువ్వు ఆన్ చేసి ఉండాలి అంతే. మా అల్లుడు స్వయంగా ఉన్నాడు. అతను పుస్తకాలు చదవకు, ఎవరు చెప్పాడు నీకు పుస్తకాలు అసలు అని అతను అరగంట మంచి తిరిగాడు ఛానలింగ్లో వచ్చి. నేను ఈ భూమి మీద ఉంటే పుస్తకాలు చదివితే మా గురువుగారు చెప్పుకుని ఇలాగ డిస్కషన్ ఇంకా చాలా జరిగాయండి. ఇంకా 6 నెలల తర్వాత మానేశాను. కరెక్ట్గా 3వ తారీఖు మానేస్తే 10వ తారీఖు అవుతాడికి సినిమా మొత్తం మారిపోయిందండి. ఎటు మారిపోయిందండి? ఎటు మొత్తం మారిపోయిందండి. అసలు సమస్య క్రియేట్ అయింది. అప్పుడు మళ్ళీ ఎందుకంటే మనం అగ్రిమెంట్ మీద సంతకం మర్చిపోకండి. ఏంటి ప్రమాణం చేసి మరి వచ్చామంటే బాబు రామతలం ఉంది. దానికి ఎలాంటి సాధన చేయాలి 21వ చాప్టర్ చాలా 2-3 పేజీలు ఉంది. ఈరోజు మరి చాలామంది మాట్లాడాలి.
నాకు కూడా ట్రైన్ తీసే 9:30 ట్రైన్ ఉంది కదా మార్చే అదే చక్కగా మీ అందరినీ కలిసినందుకు అప్పుడు మొదట సంచి పట్టుకుని వచ్చిన అక్కడి నుంచి ఈరోజు మరి అక్కడి నుంచి వచ్చి సీనియర్ మాస్టర్ వరకు మరి సిరినిపల్లి మురళి గారు మరి రైల్వే వాళ్ళ కోసం గట్టి క్లాస్ కొట్టాలి. నేను చిన్న కోరుకునేది ఏంటంటే నిరంతరం అవసరం అంట వారానికి ఒక్కసారి 15 రోజులకు ఒకసారి నెలకు ఒకసారి గురు బంధువులు కలుస్తున్నారట సార్. నేను కొంతమంది గురువుల దగ్గరికి వెళ్ళి చెప్పారు. ఎందుకంటే పత్రిక గారు మీరు గమనించండి ఇంకా అవకాశం లేదు 3 నెలలకు ఒకసారి వాళ్ళు బాగా దూరం అయితే ఇలా 6 నెలలు పత్రిక మనం అలాగే కలవని చెప్పి అక్కడ పెట్టారు. ఎక్కడ పెట్టారు? కడతారు కాదు బెంగళూరులో పెట్టారు మొదట. అప్పుడు వెళ్ళాం. ఆ తర్వాత కడతాలో పెట్టారు. ఇంకా అక్కడికి రాలేకపోతే మళ్ళీ ఏరియా కూడా ఇచ్చారు. అందువల్ల వారు ఈ మధ్య నాకు 10 రోజులు శరీరంలో కొంచెం మార్పులు వచ్చాయి. 3 రోజులు చెమటలు ఎక్కి ఏదోలాగా అయిపోతుంది ఏంటి పరిస్థితి అనుకుని ఏం దొరకట్లేదని టెస్టులకు దొరకలేదు. అంటే మన శరీరంలో లైట్ బాడీ ప్రాసెస్ జరుగుతుంది అవన్నీ తర్వాత ఎప్పుడైనా. అలాంటప్పుడు సారు అలా మనుషులతో వస్తూ కనబడ్డారు. నేను జీకే గారు తిరగెళ్తున్నాను అలా కనిపించారు. అలా కనిపించి మరి మనకి కనబడ్డారు. అప్పుడు ఇలా చూస్తే కింద వస్తుందని నాయన నీ శరీరం విడిచిపెట్టేయాలని అది చెప్పడం క్లియర్ చేశాను. అప్పటి నుంచి మళ్ళీ నేను రికవర్ అయిపోయాను. మరింత ముందుకెళ్దాం. మీకు ఈ పుస్తకాలు మాత్రం మనల్ని మనం మార్చుకోవడానికి ఉపయోగపడే పుస్తకం. సన్నీ ప్యాటెడ్ 30 సంవత్సరాల పాటు 6 ఖండాల్లో పరిశోధన చేసి పుస్తకం రాసిన 5 రోజులకి భారీ రిలీజ్ చేశారు. ఆ పుస్తకం చాలా విషయాలు ఉన్నాయి. మీరంతా కూడా 2-3 కలిసి కూర్చొని కంబైన్ స్టడీ చేయాలి, అధ్యయనం చేయాలి. ఏం చేయాలండి? ఈ 7 పుస్తకాల్లో కొన్ని దొరికాయండి. మొట్టమొదట ఆఖరి జన్మ కావాలనుకున్న వాళ్ళు దొరికాయి, కోరికలు సిద్ధించుకున్న వాళ్ళు దొరికాయి, సశరీరంగా వెళ్ళిపోదనుకున్న దొరికాయి, ఆత్మసాక్ష్యం పొందాలని దొరికాయి, డబ్బులు ఎంతవరకు తీసుకోవాలో దొరికాయి, డబ్బులు సంపాదించవద్దో కూడా దొరికాయి, లక్ష్యం పెట్టుకోవాలొద్దో దొరికాయి, ఏది సత్యమో దొరికింది, ఏది మతం తాలూకు ఆవశ్యకత ఏంటో దొరికింది, ఆరోగ్యం పరిరక్షణ దొరికింది. ఇంక ఇలా చెప్పుకుంటే ముఖ్యంగా కరోనా సమయంలో వచ్చిన లక్షణాలు కూడా దొరికాయి. ఇప్పుడు శరీరంలో జరుగుతున్న మార్పుల కోసం దొరికాయి. ఇవన్నీ చక్కగా ఉన్నాయి. దయచేసి ఏ పుస్తకాన్ని చదువుకోండి. ఒక పుస్తకం షార్ట్ కట్ ఎన్లైట్మెంట్ బుక్స్ అట. ఒక పుస్తకం మన జీవితంలో ఎంతోమంది ఎన్నో పుస్తకాలు మార్చారు. అందులో పుస్తకాలు చదవండి. ధ్యానం మానేకండి, మళ్ళీ పుస్తకాలు చదవమని. ధ్యానము, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం 3 కూడా. అయితే కొంతమంది ప్రాజెక్టులకి దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే సమయం ఇస్తే పత్రికలు అడిగారు, నా దగ్గర సమయం ఉంది, నా దగ్గర ప్రతిభ ఉంది, అదే ఇవ్వగలిచాను అన్నారు. అందులో మన సమయాన్ని ప్రతినిచ్చి విశ్వ కళ్యాణం చేద్దాం. ఇటువంటి మహాభాగ్యం కలిగినందుకు మాట్లాడుతున్నా కానీ బస్సు ఉంది మనసంతా. అన్యదా భావించండి. గౌతమ్ గారికి ఒకసారి గట్టి క్లాస్ కూడా. ఈరోజు భక్తులు గారి బర్త్డే సందర్భంగా విజయనగరంలో ఈ సీనియర్ సర్వీస్ దగ్గర మరి చక్కని అవకాశాలు కల్పించారు. మరి అక్కడి నుంచి శ్రీనివాస్ గారు రావడం జరిగింది. క్వాంటమ్ యూనివర్సిటీ వచ్చారు. మరి ఈ ఊరు అల్లుడు అయ్యారు. అదొక మా భాగ్యం. ఇక్కడ ఏ ఊరు మన పిల్లలు ఈ ఊరు అల్లుడి కాదు అక్కడ వచ్చేస్తున్నమాట. అంతే. మరి ఎంతోమంది సీనియర్ మాస్టర్ ఉన్నారు. పేరున వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను ఎక్కడో పుట్టిన ఈ చిన్న పల్లెటూరు పుట్టి ఇంటర్మీడియట్ పోయిన వ్యక్తిని, చనిపోదాం అని సూచన పెట్టి ఆశైన మనస్థాన్ని కోల్పోయిన వ్యక్తిని, నన్ను ఇలాంటి పిరమిడ్ మాస్టర్ ధైర్యం చెప్పాడు. పిరమిడ్ సొసైటీలో కష్టం వస్తే ధైర్యం చెప్తారు, సత్య సొసైటీలో వ్యతిరేకిస్తారు. ఇక్కడ సపోర్ట్ నీకన్నా నీ ఇంతేనా, నీదంతా గాలివాన్ తప్ప నాకు తెలుసా మహావృక్షం చెప్తారన్నమాట. సంతోషం. థ్యాంక్ యూ సార్ కృష్ణారెడ్డి గారు. మరిన్ని రోజుల్లో రాబోయే రోజుల్లో 15 మేము కూడా సార్తో మాట్లాడాం. ఈ విషయాల మీద క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఇది ప్రకృతి సహకారంతో చాలా చాలా ఆనందం సార్. సంతోషం. నా జన్మ ధన్యవాదాలు. తల్లిదండ్రులు వచ్చిన వాళ్ళు మన ఈ జన్మ కోసం అలాంటి తల్లిదండ్రులు ఎంచుకొని వచ్చాం. అందులో కర్మ సిద్ధాంతం ఇలాంటి విషయాలు కూడా మీకు ఎవరైనా కావాలంటే 13-24 చదవండి. మరణంలో మీరు కొన్ని దొరికాయండి. సంతోషం. ఎవరైనా డబ్బులు లేకపోయినా జబ్బులతో ఉన్న అదే పాపాత్మలకు అధ్యాయంలో ఏంటి అనకండి. కొంతమందికి వచ్చేస్తారు, కొంతమందికి వచ్చేస్తారు. క్లియర్గా చెప్పాడు. గొప్ప గొప్ప మహాత్ములు కూడా ఒక అవలక్షణాలను జబ్బునో సమస్యను ఉంచుకుంటారు భూమి మీద ఉండడానికి. నేను కొంతమంది చరిత్రలు చదివినప్పుడు దొరికేవి, పెద్ద పెద్ద మహాత్ములు చరిత్రలు చదివినప్పుడు నాకు దొరికేవి. సంతోషం. గబుకు నీకు తెలియకుండా ఏదో అనేకండి. పౌరులకు రిటర్న్ అవుతాను, ఏదో రిటర్న్ వెళ్తాం. తర్వాత మనం ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే అవేర్నెస్ వచ్చింది. ఎందుకంటే ఈ మధ్య చెన్నైలో ఒక విషయం జరిగింది. అతను ఏంటంటే వికలాంగుల మీటింగ్కి వచ్చారు. బాగా ఇండియాలో పేరు మోసిన స్పీకర్ వికలాంగులతో మీటింగ్కి వచ్చారు. అతను ఆ పెద్ద వ్యక్తి అక్కడ ఏర్పాటు చేసిన వ్యక్తి ఒక పెద్ద అడ్మినిస్ట్రేషన్లో ఆ ఏర్పాటు దాంట్లో ఒక్క మాటే మాట్లాడారు. ఏంటి మాట్లాడారు? మీరు జన్మలో వికలాంగులు రావడానికి ఏదో కర్మ చేశారు అనిచాడు. ఇంకా కర్మ సంఘాలన్నీ ఊరుకుంటాయా? ఊరుకుంటాయండి. అమ్మ నాయన అతను మొత్తం సినిమా చూపించాయి.
అసలుకే ఇబ్బంది పెట్టి అందుకే మనం మీడియా ముందుకు వెళ్తున్నాం. ఏవో మాట్లాడి చెల్లిపోయి పర్లేదు, సెల్ ఫోన్ ఒకటి ఉన్నాయి, రికార్డింగ్ అయిపోతున్నాయి తెలుసా. మీడియా ముందుకు వెళ్ళిపోతున్నాం మాట్లాడినప్పుడు జాగ్రత్తగా. ఎంఎస్సి బీడీ చదివిన 5వ తరగతికి వెళ్తే ఏ పాఠాలు చెప్తామండి? ఏ పాఠాలు చెప్తాను? ఎంఎస్సి బీడీ నీకు తెలిసింది చెప్పడానికి వెళ్ళొద్దట, నీకు వాళ్ళకి అవసరమే చెప్పడం, అదే మాస్టరేట. దీనికి సనాతన ప్రజ్ఞను నేర్పించి అలా పుస్తకం టార్కం బుక్ ఉంది, అవన్నీ అలా చెప్పుకుందాం. ఇంకేంటని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఏమో తెలియదు. కత్తి పట్టుకెళ్ళి రాయిని వస్తే కత్తిగా దారేస్తుంది కత్తిరి గారు. ఒక ఆమె అంటుంది, ఏం పుస్తకాలు చదవలేకపోతే ఏం చేస్తుంది? ఏం చేయదమ్మా, ఈ ఊళ్ళో అత్తగారు ఉన్నారు. ఎట్టున్నారు? అత్తగారు ఊరు వచ్చింది అని. ఈ ఊళ్ళో 10 చెట్లు కూడా వేస్తాను. ఎన్ని? 10. ఆ ఊళ్ళో 5 వాళ్ళ అమ్మగారి ఊళ్ళో ఎంత చెప్పినా ఎందట. ఏటత్తా 10 ఎలా కొడుతున్నాయంటే నీకు చెప్తాను సులువుదా, ఉదయం ఖర్చు పట్టుకో దాడిపెట్టు, సాయంత్రం మళ్ళీ పడుగు వచ్చినప్పుడు ఖర్చు తెచ్చి దాడి పడుతుంది అత్త. ఈ మా ఊళ్ళో అలాంటి పెట్టరు, పనిమూల ఆచారాలు తెచ్చాను మీ ఊళ్ళో, నేను ఆచరణతో నడిచింది. కానీ కొన్నాళ్ళ తర్వాత 10 చెట్లు పడుతున్నాడు, 5 పడుతున్నాడు. అప్పుడు ఈమె ఏం చేసిందంటే అత్తతో పాటు మరి నూరాలి కదా, నూరింది. ఈమె ట్రై చేసి ఈమె కట్టకడ కూడా అమ్మగారు ఊళ్ళు పట్టలేకపోయింది. అమ్మ ఎక్కడ తేడా ఉందంటే, అమ్మ ఏమి ఇద్దరికి తేడా లేదు. ఎక్కడ తేడా ఉందండి? కత్తికి దారి పట్టడం ఇంకేలేదు. షార్ప్ ఉంటే తగదా తీరిపోతున్నాయి. అలాగా మనం అన్ని పనులు చేయాలంటే కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ ఉన్నది. దీని మీద సన్నీ సాటిను 3వ చాప్టర్, 12వ చాప్టర్, 14వ చాప్టర్ క్లియర్ చెప్పారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేసుకుంటాం, సెలవు చేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. కంటిన్యూ చేద్దాం. నాకు సెలవు ఇప్పించండి, ఏమనుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ గురించి తెలుసా? అందరూ చూసారా? మరి బండి శ్రీనివాస్ గారు మరి శాఖార ర్యాలీతో మరి అమ్మగారు ఇద్దరు కూడా ఎన్నోసార్లు, అలాగే మనకి ఎన్నో కార్యక్రమాలకి డబ్బులు అవసరం కాబట్టి అనేక ఫండ్స్ వసూలు చేయడానికి ఎన్నోసార్లు మనకి ఫండ్స్ వసూలు చేయడానికి వచ్చారనమాట. మరి గౌతమ్ గారికి మీకు ఎప్పుడు తెలిసిందే, సంతోషం. మన సార్ కూడా గౌతమ్ క్వాంటమ్ లైఫ్ యూనిట్ అని మాట్లాడు. థ్యాంక్ యూ మాస్టర్. సెలవు తీసుకుంటున్నాను, అంజనే భావించకండి బాబు. శ్రీనివాస్ గారు వారి సందేశం గట్టి క్లాస్ పడదాం. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుందాం. ఈరోజు ఇక్కడికి రావడం యాదృచ్ఛికమైన చాలా ఆనందం. విజయనగరంతో నాకు ఎంతో అనుబంధం ఉంది. గురువు గారు పుట్టినరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు పండుగ జరుగుతా ఉంది. ఆ పండుగ వేడుకల్లో ఈ రోజు ఇక్కడికి రావడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మరి ఇక్కడ చాలా మంది కొత్త వాళ్ళని చూస్తున్నాను. నాకు పరిచయం అన్న వాళ్ళు చాలా తక్కువ మంది అయినా ఆ విజయనగరం ఇంతగా అద్భుతంగా, ఎందుకంటే పిఎస్ఎస్ మూవ్మెంట్ విజయనగరం వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. చాలా అద్భుతమైన కార్యక్రమాలతో ముందుకు దూసుకువెళ్తుంది పిఎస్ఎస్ఎం విజయనగరం. నేను ఈరోజు పూడిమడకలో పిరమిడ్ ఓపెనింగ్, అక్కడ యాదృచ్ఛిక అక్కడ కూడా అనుకోకుండా రావటం, తర్వాత వెంటనే మన రామకృష్ణరాజు గారు, శ్రీనివాసరాజు గారు వీళ్ళని కలవటం, వాళ్ళు నన్ను ఆహ్వానించుకోవడం చాలా, ఎందుకంటే ఈ ఆత్మబంధువులు పండుగ అనేది పత్రిజ గారు ఇంతమంది ఆత్మబంధువులు మనకి ఇచ్చారు. నిజంగా చాలా చాలా ఆనందం. ఇక్కడ గురువు గారితో చాలా మంది గడిపిన వాళ్ళు ఉన్నారు. పత్రిజీ గారు లక్ష్య సాధనలో ఎవరైతే అడుగులు వేస్తూ వెళ్తూ ఉంటారో వారిని ప్రతి క్షణం వాళ్ళని నడిపిస్తూ వాళ్ళ ద్వారా ఆయన అనుకున్న కళ సాకారం చేసే దిశగా ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నారు. దానికి ఎన్నో ఉదాహరణలు మాకు నిజంగా. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏదైతే కళ్ళగన్నారో శాకాహార ధ్యాన పిరమిడ్ జగత్తు, అదే లక్ష్యంగా పిఎస్ఎస్ మూవ్మెంట్ అంతా పనిచేస్తుంది. వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంలో ప్రతి పిరమిడ్ మాస్టర్లు కూడా పనిచేస్తూనే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒకసారి గట్టిగా చెప్పట్లు. మరి దానికి పత్రిజీ గారు ఏం చేశారంటే 40 సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా ప్రపంచం అంతా చుట్టొచ్చారండి. ఒకసారి పేరవరంలో చెప్పారు సారు,
31 జనవరి 31 చెప్పారు. డిసెంబర్ 31 అయిపోగానే చక్రంలో తర్వాత ఆ 31 రోజులు నేను తిరుగుతూనే ఉన్నాను, ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోలేదు. 80 చోట్ల ఆయన తిరగడం జరిగింది. అందులో ఫారిన్ కూడా ఉంది. సార్ ఎందుకు చెప్పారంటే, నేను ఎందుకు రెస్ట్ తీసుకోలేదో తెలుసా? నేను రెస్ట్ తీసుకుంటే మీరంతా రెస్ట్ తీసుకుంటారు, మీరందరూ వర్క్ చేయడం కోసం నేను వర్క్ చేస్తున్నాను అని చెప్పిన ఏకైక జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అండి. ఈ రోజు మనం ఇంత వర్క్ చేస్తున్నామంటే కారణం పత్రిజీ. ఆయన స్ఫూర్తి తీసుకొని ఈ రోజు ఎంతో మంది ఎదుగుతూ వస్తున్నారు. మరి ఆయన తరువాత కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఒక ఛానల్ ద్వారా మనకు అందించారండి. అదేం ఛానల్? పిఎంసి, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఆయనకి అన్ని ముందే తెలుసు. ఆయన చెప్పారు, నేను ఒక చోట ఆయన మాట్లాడటం జరిగింది, నేను ఒక్కడనే శాకాహార జగత్ చేసేస్తాను, కానీ మీ అందరి సహకారం కావాలి అని చెప్పారన్న ఒక అతనికి. అంటే ఆయనకు అర్థం కాలేదు అప్పుడు. ఆయన ఒక్కడే ఎలా చేస్తారు, అందరి సహకారం నేను ఒక్కడే చేసేస్తాను, కానీ మీ అందరి సహకారం కావాలి. ఇప్పుడు ఆయనకు అర్థమైంది. ఆ ఒక్కటి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి వ్యక్తి శాకాహారిగా ధ్యానిగా మారే వరకు, పిరమిడ్ జగత్ ఆవిష్కరించబడే వరకు కూడా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పనిచేస్తూనే ఉంటుంది. ఆయన దాన్ని మనకి 2017లో దాన్ని ప్రారంభించి 2018 నుంచి ప్రసారాలు అందిస్తూ ఇంతింతాయి వడ్డుడింతాయి అని ప్రతి క్షణం సత్యదర్శనంతో దూసుకుపోతుందండి టిఎంసి ఛానల్. 150 దేశాల్లో మరి ఇప్పుడు అన్ని చోట్ల జరిగే ప్రోగ్రాం, మన ఊర్లో జరిగే ప్రోగ్రాంలు ఎక్కడైనా ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా చూపిస్తూ 107 కోట్ల మంది పైగా ఇప్పుడు టిఎంసి చూశారని వ్యూవర్స్ మనకి ఆ లెక్కలన్నీ ఉన్నాయి. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో మంది నేను క్లాసులు వెళ్తుంటే చెప్తున్నారు, టిఎంసి చూసి మేము వచ్చాము, శాకాహారులు అయిపోయాము, ధ్యానులు అయిపోయాము, మరి పిరమిడ్ నిర్మాణాలు కూడా చేసేస్తున్నారు. కనుక మనం చేయాల్సిన పని టిఎంసి ఛానల్ ద్వారా పత్రిజీ గారు చేయించుకుంటున్నారు. 24 గంటలు మనం పనిచేయాలంటే ఎవరి వల్ల కాదు, ప్రచారం చేయాలంటే ఎవరి వల్ల కాదు. 24/7 పత్రిజీ సత్యవాకులు ప్రపంచం అంతా అందిస్తూ వస్తుంది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. దాన్ని మనం అంతా కూడా ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మొన్న తిరుపతి ధ్యాన మహాయజ్ఞం చేసుకున్నాం. ఎంతమంది వచ్చారండి? ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరున్నారు? ఓకే, ఎలా జరిగిందండి? మీరు ఛానల్లో కూడా చూస్తుంటారు కదా, లైవ్ లో కూడా ఉంది. ఆ కలియుగ వైకుంఠ సమక్షంలో అద్భుతంగా జరిగింది మన ధ్యాన మహాయజ్ఞం. అలా మరి ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరు కూడా దానికి మనం ఫుల్ సపోర్ట్ చేసుకోవాలండి. గురువు గారు మన కోసం అందించిన ఒక గొప్ప ఛానల్ అది. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అంటే పత్రిజీ ఛానల్. దాని గురించి చాలా మందికి అవగాహన లేదు. దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. పత్రిజీ అందించిన ఒక పాశుపతాస్త్రమే ఈ ప్రపంచాన్ని అంతా మార్చడానికి పత్రిజీ మనకు అందించిన పాశుపతాస్త్రం. రాబోయే కాలంలో ప్రపంచ దేశాల్లో ప్రపంచ ఏఐ టెక్నాలజీ వచ్చింది. ఆ టెక్నాలజీ ద్వారా ప్రపంచంలో ప్రతి భాషలోనూ కూడా టిఎంసి ప్రసారాలు ఉంటాయి. మనం ఇక్కడ మాట్లాడుతుంటే తెలుగులో చైనీస్ వాళ్ళకి చైనీస్ భాషలో అర్థమవుతూ ఉంటుంది. మన లాంగ్వేజ్ లో మన భాషలోనే అటువంటి గొప్ప టెక్నాలజీ వచ్చేసింది. దాన్ని మనం అందిపుచ్చుకొని ముందుకు తీసుకెళ్లాలి, బీబీసీని మించి వెళ్ళాలి అన్నారు పత్రిజీ. కనుక దానికి ప్రతి ఒక్కరు కూడా ఇది వేరు మనం వేరు అనేది కాకుండా టిఎస్ఎస్ఎం ఒక మహావృక్షం అయితే టిఎంసి ఛానల్ దానికి అందించిన ఆ చెట్టు నుంచి వచ్చిన ఒక ఫలమే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. మరి ఈ మధ్య నేను 18 సంవత్సరాలైంది ధ్యానంలోకి వచ్చి నేను తెలుసుకున్నాను నా జీవిత లక్ష్యం ఏంటో. 18 సంవత్సరాల నుంచి పూర్తిగా ప్రచారంలోనే ఉన్నాను. ఎన్నోసార్లు ఇక్కడ విజయనగరం రావడం, మరి ధ్యాన మహాయజ్ఞాలకి చక్రాలకి జోలీలు పట్టుకుంటూ వచ్చామండి. అన్నిటికంటే చాలా హైయెస్ట్ వరకు, ఎందుకంటే పరమాత్మ స్థితి జోలి అంటే పరుల కోసం మనం ఆ అన్నదానం కోసం జోలి పట్టడం అంటే
అది నాకు మాస్టర్స్ ఇచ్చిన ఒక గొప్ప వరంగా భావించాను. పత్రిజీ గారు దాంట్లో ఆ చెల్లెలు ఎన్నో మిరాకిల్స్ చూపించారు. పత్రిజీ గారిని గురించి అర్థం చేసుకోవడం సామాన్యులకు కాదు. ఆయనతో ఎన్నో సార్లు మనం జన్మలో ఆయన ప్రయాణం చేస్తేనే తప్ప ఆయన్ని మనం అర్థం చేసుకోలేము. ఆయనతో నేను ఎన్నో జన్మలు చూసుకున్నాను. పత్రిజీ గారితో ఆయనతోనే కన్ఫర్మ్ చేసుకున్నాను. కనుక మనం చేయాల్సిన వర్క్ ఎంతో ఉంది. చేసింది గోరంతా, చేయవలసింది కొండంతా. కనుక ఆ పిఎంసిని ప్రతి ఒక్కరు ఆయన ఏంటంటే 32 కోట్లతో మనం పిఎంసిని పెట్టుకున్నాం. ఛానల్ పెట్టారు, ఎంతో మంది షేర్లు కట్టారు, మూలధనంగా దాన్ని ప్రారంభించుకున్నాం. శాటిలైట్ ఛానల్ గా అవతరించింది. కానీ ప్రతి నెల కూడా దానికి కొంత ఖర్చు ఉంటుందండి. ఇప్పుడు నెలకి 50 లక్షల ఖర్చు వస్తుంది. ఆ ఖర్చును ఎలా భరించాలి? బయట ఛానల్స్ అన్ని కూడా పనిచేస్తున్నాయి. ఎలా పనిచేస్తున్నాయి? ఆ వ్యాపార ప్రకటనలతో పనిచేస్తున్నాయి. ఒక 2 నిమిషాలు సీరియల్ చూస్తే 10 నిమిషాలు ప్రకటనలు. ఆ ప్రకటనలకు ఎంతో సొమ్ము వస్తుంది, వాళ్ళకి బ్రహ్మాండంగా ఆదాయం వస్తూ ఉంటుంది. కానీ పత్రిజీ గారు నో యాడ్స్ అన్నారు. మనకి యాడ్సే లేవు. కానీ మరి దాన్ని ఎలా నడిపించుకోవాలని మేము అంతా అడిగినప్పుడు పత్రి సార్ ఒకటే చెప్పారు, ఎంతమంది ఉన్నారు పిరమిడ్ మాస్టర్లు అన్నారు. లక్షల మంది ఉన్నారంటే ఒక్క 100 రూపాయలు ప్రతి నెల వేసుకుంటే ఎంత అవుతుంది అన్నారు. ఎంత వస్తుందండి? 1 కోటి రూపాయలు. 1 లక్ష మంది 100 రూపాయలు వేస్తే 1 కోటి రూపాయలు. మనకు కావాల్సింది 50 లక్షలే కదా ఖర్చులు. మరి మిగతాది ఎన్నో యజ్ఞాలు యాగాలు చేసుకుంటాం, పిరమిడ్లు కట్టుకుంటాం అన్నారు. కానీ అది ఎంతమందికి అవగాహన కలిగిందండి? ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది పత్రిజీ గారు చెప్పి 4 సంవత్సరాలైంది ఆ విషయం. ఎంతమంది మన బాధ్యతగా ఎంతమంది 100 రూపాయలు వేసిన వాళ్ళు ఉన్నారు? కనీసం 100 రూపాయలు. అది ఎంత అన్నా మనకేమన్నా బరువా? 100, 200, 300, 500 మీకు తోచినంత ఎంతైనా సరే సపోర్ట్ చేశామా మనం? కానీ దాని ఖర్చులు మాత్రం ఆగవు. మరి 1 కోటి రూపాయలు కారు కొనుక్కున్నాం, 100 రూపాయలు పెట్రోల్ ఎంజి నడుస్తుందా? 1 కోటి రూపాయలు ఇల్లు కట్టుకున్నాం, కానీ 100 రూపాయలు కరెంటు బిల్లు వస్తే కట్టాలా వద్దా? కనుక ఇవన్నీ ఎవరికి అవగాహన లేదు. కట్టే స్తోమత ఉంది, కట్టగలిగే శక్తి ఉంది, కానీ దాని గురించి చెప్పిన వాళ్ళే లేరు. మనకి పత్రిజీ గారు ఎప్పుడో చెప్పారు. మరి దాని గురించిన అవగాహన కోసమే మేము ఇలా అన్ని జిల్లాలకు వెళ్తున్నాము, రాష్ట్రం అంతా పర్యటిస్తున్నాము. మీకు ఒక విన్నపం ఏంటంటే, మీకు ఒక శుభవార్త. ఇది అందరికీ తెలుసో లేదో, పత్రిజీ గారి జన్మదిన సందర్భంగా విజయనగరంలో మరి మీ అందరికి తెలియజేస్తున్నాం. ఇంతకు ముందు పుట్టినరోజులు, పండుగ రోజులు మనం గనక టీఎంసీ ఛానల్లో వేసుకోవాలంటే 3,000 రూపాయలు ఛార్జ్ అయ్యేది. మనం పంపిస్తే మనల్ని మనం చూసుకోవడానికి. కానీ కొత్త డైరెక్టర్ బోర్డు వచ్చింది, అందులో నన్ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కూడా తీసుకున్నారు. టీఎంసీ ఛానల్లో 1 ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఆ గురువు గారు ఆ బాధ్యత నాకు అందించారని అనుకున్నాను. మరి 3,000 రూపాయలు ఇట్లా మనం పుట్టినరోజు, పండుగ రోజులు అవన్నీ ఫ్రీ చేసేసాము. మీ పుట్టినరోజులు, పండుగ రోజులు ఏదైనా సరే పిఎంసి చూపించుకోవాలంటే మీరు దాన్ని పంపించవచ్చు. ఉచితంగా మనం అందిస్తాము, చూపిస్తాము. ఇంకొకటి, మీరు గనక శాకాహార ర్యాలీలు, మెగా ప్రోగ్రాంలు, అలాగే మన పిరమిడ్ వార్షికోత్సవాలు మన సిటీలో ఏది జరిగినా సరే ముందుగా ఒక 20 రోజులు ముందుగా చెప్తే, ఒక రోజు ప్రోగ్రామ్ కి ఇంత ముందు 12-13 తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఫ్రీగా పంపిస్తాము. కెమెరా పూర్తిగా లైవ్ టెలికాస్ట్ లో ఇక్కడ జరిగే విజయనగరంలో కానీ ఎక్కడ ఏ ప్రాంతంలో జరిగినా కూడా ముందుగా మీరు రిజిస్టర్ చేసుకుంటే ఫ్రీగా కెమెరామెన్ పంపిస్తాము. ఎటువంటి రుసుము వసూలు చేయబడదు. మీ అన్ని కూడా ఇవన్నీ ప్రతి ఒక్కరికి తెలియజేయదలుచుకున్నాం. మరి ఇప్పుడు నేను రావడానికి కూడా కారణం ఏంటంటే, ఇప్పుడు ఈ పత్రిజీ గారి బర్త్డే సందర్భంగా కెమెరాలు మనకుంది 5-6 కెమెరాలే. కానీ అవన్నీ కూడా బిజీ అయిపోయి కొన్ని చోట్ల ప్రైవేట్ గా కూడా పెట్టాల్సి వచ్చింది. కానీ ఇక్కడ అందరి అనుభవాలు, లక్షలాది మంది అనుభవాలు ప్రపంచవ్యాప్తంగా అందించాలి. ఇందాక సార్ చెప్పారు, అన్నిటికంటే గొప్పది అనుభవమే జ్ఞానము. ఒక్కొక్క మాస్టర్లు పొందిన అనుభవాలు ఎంత విలువైనవంటే అంత విలువైనది. అంత సంపద ఉంది పిఎస్ఎస్ మూవ్మెంట్ లో, అసలైన సంపద అది. కనుక దాని గురించి మీ అందరూ కూడా ఒక గ్రూప్ గా మాకు పేర్లు ఇవ్వండి. మీ దగ్గరే ఎల్లుండి వస్తుంది కెమెరా.
మీ దగ్గర లైవ్ మీరు ఎక్కడికి పిలిచినా వస్తాం. 20-30 మందిని పోగు చేసైనా సరే లైవ్ టెలికాస్ట్ అని మీరు ఇక్కడ ఇన్ఛార్జిస్ ఉన్నారు. వాళ్ళందరితో చెప్తే గనక ఈ 2 రోజుల ప్రోగ్రామ్ గనక మీరు మాకు తెలియజేస్తే మేము ఎంత అర్ధరాత్రి వేళైనా సరే మొత్తం ఉదయం నుంచి రాత్రి వరకు అయినా సరే మన అందరి అనుభవాలు లైవ్ టెలికాస్ట్ లో అందరూ ప్రపంచం అంతా చూపిస్తాము. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దీని గురించి చిన్న విశ్లేషణ ఇవ్వడానికి మన హైదరాబాద్ నుంచి కూడా పిఎంసి ఈసీఎస్ మేనేజర్ ఇచ్చారు. ఒక్క 2 నిమిషాలు వారు దీని గురించి తెలియజేస్తారు. రాజశేఖర్ గారు ప్లీజ్ వెల్కమ్. ఇక్కడ ఇవ్వటం గురించి వచ్చేసి ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను, ఎలా ఇవ్వాలి అనేది. ఇక్కడ మనం ఒక బెచ్చిగాడిని ఒక ధనికుడు కథ చెప్పుకుంటే ఒక నిమిషంలో కంప్లీట్ చేస్తాను. ఒక ధనికుడు బాగా డబ్బు ఎక్కువైన తర్వాత ఈ డబ్బంతా ఎవరికన్నా దానం ఇద్దామనే ఉద్దేశంతో అతనికి ఇచ్చి అతని జీవితాన్ని కూడా తను అనుభవించిన సుఖాలన్నీ అనుభవించాలని చెప్పి ఒక బిచ్చగాన్ని ఎంచుకుంటాడండి. ఆ బిచ్చగాన్ని పిలిచి నీకేం కావాలో చెప్పా, నీకు చాలా డబ్బు ఇస్తాను, దాంతో నువ్వు వ్యాపారం చేసుకో, అభివృద్ధి చెందా అంటాడు అన్నమాట. బిచ్చగాన్ని పిలిచి నీకు చాలా డబ్బు ఇస్తానంటే ఏం ఫీల్ అవుతాడండి? చాలా ఆనందంగా ఫీల్ అవుతాడు కదా. ఆ బిచ్చగాడు కూడా చాలా ఆనందంగా ఫీల్ అయ్యాడు. అయితే అతను అనుకున్నాడు 1 లక్ష ఇస్తాడు, 2 లక్షలు ఇస్తాడు అనుకుంటే అతను నీకు 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్పాడండి. ఆ కోటి అని అనౌన్స్ చేయగానే అతనికి ఆనందాన్ని పట్టలేక ఆ ధనికుడు కాళ్ళ మీద పడిపోయాడు. పడిపోయి స్వామి నాకు భగవంతుడు అంటే ఎవరో తెలియదు, భగవంతుడు అంటే మీరే, ఎందుకంటే 1 లక్ష 2 లక్షలు అనుకున్న నాకు 1 కోటి రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు మీరు అని చెప్పి ఆనందపడతాడు. ఆ ధనికుడు ఆ పేదవాడికి ఆ బిచ్చగాడికి 1 కోటి రూపాయలు ఇచ్చాడంటే ఆ బిచ్చగాడికి ఆ ధనికుడు సరుకులు పంపిస్తూ సామాన్లు పంపిస్తూ అలాగా ఒక 10 సంవత్సరాలు గడిచేటప్పటికి ఈ బిచ్చగాడు కూడా ఒక కోటీశ్వరుడిగా తయారయ్యాడు. అన్ని రకాలుగానే సంపాదించుకున్నాడు. అయితే ఆ ధనికుడు ఈ బిచ్చగాడికి డబ్బు ఇచ్చేవాడు ఏం కండిషన్ పెట్టాడంటే నాకు నువ్వు సంపాదించిన దాంట్లో 10% ఇస్తే చాలు అన్నాడంటండి. ఎంత చెప్పాడండి? 10%. అయితే తన బిచ్చగాడు ఏమనుకున్నాడంటే డబ్బు తను పెడుతున్నాడు కాబట్టి 50-50 అడుగుతాడేమో అనుకున్నాడు. కానీ 10% అయ్యేటికి ఉప్పు దెబ్బలు అయిపోయి ప్రతి సంవత్సరం ఈ 10 సంవత్సరాలు కూడా 10% ఇవ్వడం మొదలు పెట్టాడట. అయితే ఒకనొక రోజుని కష్టమంతా నేను పడుతున్నాను, శ్రమంతా పడి నేను ఇదంతా నా తెలివితేటలు ఉపయోగించి నేను ఇదంతా సంపాదించాను కదా, మరి ఆ ధనికుడికి నేను ఆ 10% మాత్రం ఎందుకు ఇవ్వాలి, ఇవ్వటం మానేద్దాం అని చెప్పి మానేశాడంట. అప్పుడు మరి ఆ డబ్బు ఇచ్చిన అతను ఊరుకుంటాడా? ఆ పెట్టుబడి పెట్టిన అతను ఒక రోజు వచ్చి అడిగాడట, ఏంటి నాకు ప్రతి సంవత్సరం 10% పంపిస్తున్నావు కదా, మరి ఇప్పుడు పంపించలేదు ఏంటి అని అడిగితే అతను చెప్పాడట, కష్టమంతా నాది కదా, శ్రమంతా నాది కదా, తెలివితేటంతా నేను పెడుతున్నాను కదా, నీకు ఎందుకు ఇవ్వాలి అని అడిగాడట. అప్పుడు ఆ ధనికుడు చెప్పాడట, నేను తలుచుకుంటే ఆ 10% కూడా నీ దగ్గర నేను అడగక్కర్లేదు, కానీ ఎందుకు అడిగానో తెలుసా, ఇచ్చిన వాడిని నువ్వు మర్చిపోకుండా ఉండాలని చెప్పి ఆ 10% అడిగానని చెప్పాడట. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత అన్ని రకాల వనరులు భగవంతుడు ఇచ్చినవన్నీ మనం వాడుకుంటున్నాం. గాలికి బిల్లు కట్టాలన్నా కట్టలేం, నీరుకి బిల్లు కట్టాలన్నా కట్టలేం, భూమికి బిల్లు కట్టాలన్నా కట్టలేం, వర్షానికి బిల్లు కట్టాలన్నా కట్టలేం. అన్ని కోట్ల రూపాయల్లో ఉంటాయి. మరి కోట్ల రూపాయల్లో అన్ని ఆ భగవంతుడు ఇచ్చిన అనుభవిస్తున్న మనం ఎంత ఇవ్వాలి తిరిగి? అది అర్థమైందా మీకు? అన్ని ఆయన ఇచ్చినవన్నీ అనుభవిస్తున్నాం. కానీ ఏదైనా ఇలాంటి కార్యక్రమం జరిగినప్పుడు మన వంతుగా ప్రతి ధర్మంలోని 10% అని ఉంది. ఆ 10% అక్కర్లేదు, 5% ఇచ్చినా చాలు, 5% అక్కర్లేదు, 2% ఇచ్చినా చాలు, 2% కూడా అక్కర్లేదు, 1% ఇచ్చినా చాలు. అది కూడా ఇంకా ప్రశ్నిస్తే మనం ఇక్కడ ఆయనకి పట్ల మన కృతజ్ఞత అసలు చూపించినట్టే లెక్క. ఇవ్వాలంటే వద్దండి. అయితే మనందరం భయపడతా ఉంటాం, ఇస్తుంటే తరిగిపోద్దేమో అనుకోండి. సృష్టి యొక్క నియమం ఏంటంటే పనస గింజ అంత ఇస్తే పనస పండు అంత తిరిగి ఇస్తుందంటండి, సృష్టికున్న పవర్. కానీ దాన్ని మనం మర్చిపోయి అభద్రతా భావానికి గురయ్యి మనం ఎలా ఫీల్ అవుతామంటే ఇస్తే తరిగిపోద్దేమని. ఏ సంపద అయినా సరే సృష్టికి మనం అందజేస్తే తిరిగి పనస పండు అంత వస్తుంది మనకి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మన జగద్గురు పితామహ పత్రిజీ గురువు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అలాగే జగద్గురు పితామహ పత్రిజీ గురువు గారికి స్వర్ణమాల పత్రి మేడంకి కూడా ఆత్మప్రణామాలు తెలుపుతున్నాను. అలాగే ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా ఆత్మప్రణామాలు తెలుపుతున్నాను. అలాగే ఇక్కడ క్లాస్ అరేంజ్ చేసిన విజయనగరం PSSM మాస్టర్స్ అందరికీ కూడా నేను ఆత్మప్రణామాలు, ఇక్కడ విచ్చేసిన ఆత్మబంధువులందరికీ కూడా ఆత్మప్రణామాలు తెలుపుతున్నాను.
సో నా పేరు రాజశేఖర్ మాస్టర్స్. నేను 2007లో ఈ ధ్యాన మార్గంలో రావడం జరిగింది. సో పత్రిజీ గురుగారితో కూడా ఎన్నో అనుభవాలు జరగడము, అలా గురుగారు పెట్టిన ఈ ధ్యాన మార్గంలో ఇప్పుడు శాకాహార ర్యాలీస్, ప్రోగ్రామ్స్ ఇలా అన్నిట్లో పాల్గొని వారి ఆశయ సాధనలో భాగంగా ముందుకెళ్ళడం జరిగింది. సో అదే క్రమంలో నాకు పిఎంసిలో ఇలా జ్ఞానదాత సుఖీభవ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి మీరు మేనేజర్గా బాధ్యతలు తీసుకోవాలని చెప్పడము నేను పిఎంసిలో రావడం జరిగింది. సో ఈ బాధ్యతలనే తీసుకోవడం జరిగింది. జ్ఞానదాత సుఖీభవ అనేది ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. అది ఈసీఎస్ ఆటో డెబిట్ సిస్టమ్ అంటాము. సో పిఎంసి ఇప్పుడు సార్ కూడా చెప్పారు, గౌతమ్ మాస్టర్ గారు, ఇప్పుడు పట్టరాదు పట్టి విడవరాదు అనేది ఒకటి. ఇప్పుడు అది చెప్తే నాకు గుర్తొచ్చింది, ఒక మేడము ఇలాగే పిఎంసి యూట్యూబ్ చూస్తున్నప్పుడు పట్టరాదు పట్టి విడవరాదు అనేది పత్రిక సార్ చెప్పిన ఒక పద్యం వినింది. ఆమె ఏం పట్టింది అంటే పట్టి ఆమె ధ్యానము నేర్చుకున్నది, అలాగే శాకాహారిగా మారింది, తన భర్తను పిల్లలను కూడా ధ్యానులు శాకాహారిగా మార్చేసింది. అదొక్క పద్యంతోనే నాకు ఫోన్ చేసి చెప్పినారు. అలా చెప్పి ఇప్పుడు ఆమె ప్రచారంలో ప్రతి ఊరు మార్చడానికి సిద్ధమైపోయింది. ఇప్పుడు అలాగా ఒక్క వీడియో చూసి మారిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మాస్టర్స్, ప్రపంచం అంతా. ఇప్పుడు మన పిఎంసి ఛానల్ 140 సార్ చెప్పిన విధంగా 140 కంట్రీస్కి వెళ్తుంది. సో మాకు వేరే కంట్రీస్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. ఆస్ట్రేలియా, కెనడా, యూకే, ఇలా యుఎస్ఏ, ఇలా ఎంతోమంది మాస్టర్స్ మాకు కాల్ చేస్తున్నారు. ఇక పత్రిజీ గురువు గారు అంట కదా, ఆనాపానసతి ధ్యానం అంట కదా, మాకు కూడా నేర్పండి అని వాళ్ళకు కూడా ఫోన్లోనే నేర్పడం జరుగుతుంది. సో పత్రిజీ అంటేనే పిఎంసి మాస్టర్స్, పిఎంసి అంటేనే పత్రిజీ ప్రతిరూపమే మన పిఎంసి ఛానల్. ఇప్పుడు పత్రిజీ గురువు గారు ఎప్పుడు చెప్తుండేవారు మనకి 1,00,000 పుస్తకాలు నేను చదివాను అని. మరి 1,00,000 పుస్తకాల జ్ఞానం ఎక్కడ ఉంది అంటే పిఎంసిలో ఉంది మాస్టర్ సార్. ఇప్పుడు వారి జ్ఞానం మనం ఎంత తీసుకుంటే అంత మనం కూడా ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి ఎదగగలుగుతాం. సో ఇంకా ఎంతో మంది సీనియర్ మాస్టర్ల అనుభవాలు, సీనియర్ మాస్టర్ల జ్ఞానం ఎంతో పిఎంసిలో ఉంది. సో మనం దాన్ని స్వీకరించినప్పుడే మనం కూడా ఉన్న స్థితికి ఎదగగలుగుతాం. సో మనం కూడా పిఎంసికి వెన్నెముక లాంటిది పిఎంసి ట్రస్ట్ అనేది. పిఎంసి ట్రస్ట్లో మనకి ఇది ఈసీఎస్ ఆటో డెబిట్ సిస్టమ్, జ్ఞానదాత సుఖీభవ అనేది, అలాగే అంబాసిడర్స్ అనేది, ఈ 2 విభాగాలు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఏంటి అంటే చాలా మంది మాస్టర్స్, విజయనగరంలో కూడా చాలా మంది మాస్టర్స్ దీనికి అంబాసిడర్స్గా కూడా ఉన్నారు. అలాగే ఈసీఎస్ ఆటో డెబిట్ సిస్టమ్లో కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే పిఎంసిలో ఇంతకుముందు షేర్ హోల్డర్స్గా, డొనేషన్స్గా ఎంతోమంది సహకరించినారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుందామండి. అలాగే ఇప్పుడు ఈ అంబాసిడర్స్ అనేది, అలాగే ఈసీఎస్ ఆటో డెబిట్ సిస్టమ్ మనకి తోచినంత మన అకౌంట్ నుంచి డైరెక్ట్ పిఎంసికి వెళ్ళే విధంగా సపోర్ట్ చేయొచ్చు మాస్టర్స్. మనం 200 నుంచి మనం ఎంతైనా సపోర్ట్ చేయొచ్చు పిఎంసికి. మనమే ఒక డేట్ అనేది తీసుకోవచ్చు, నెలలో 1 నుంచి 30 వరకు. అలాగే ఎన్ని సంవత్సరాలైనా పెట్టుకోవచ్చు, 1 to 30 years పీరియడ్. అలా మీరు మీ డీటెయిల్స్ అనేది మాకు ఇస్తే, పేరు, మొబైల్ నెంబరు, అలా మేము మీకు కాంప్లైంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలా అందులో నా నంబర్ కూడా ఉంటుంది. మీరు ఆ డీటెయిల్స్ ఇస్తే మేము మీకు కాల్ చేసి ఆ లింక్ ప్రాసెస్ అనేది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఎంతోమంది మాస్టర్స్ ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎంతోమంది మాకు ఇలా పిఎంసికి సపోర్ట్ చేయడం ద్వారా కూడా ఎన్నో అనుభవాలు పంచుకుంటున్నారు మాకు లైవ్గా. ఒక మేడంకి రీసెంట్గా ఇలాగే పిఎంసికి సపోర్ట్ చేయడం ద్వారా సార్ కూడా అద్భుతంగా చెప్పారు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు పిఎంసికి సపోర్ట్ చేయడం ద్వారా మొన్ననే ఆ మేడం కాల్ చేశారు. వాళ్ళకి సపోర్ట్ చేయమని చెప్తే నేను నెలకు 500 సపోర్ట్ చేస్తానని చెప్పారు. అలా పిఎంసి మళ్ళీ రెగ్యులర్గా చూస్తున్నారా అంటే నేను వింటున్నాను సార్ అని అన్నారు. వింటున్నారు ఏంటి మేడం, చూడట్లేదా అని అడిగితే నాకు కళ్ళు కనపడవు సార్ అన్నారు. కళ్ళు కనపడవమంటే ఎలా చూస్తున్నారంటే నాకు రోజు పొద్దున పిఎంసి వినడందే నాకు నిద్ర పట్టదు, నేను అక్కడ వాయిస్ చూసి ఆ జ్ఞానాన్ని స్వీకరిస్తున్నాను పిఎంసిలో అని చెప్పడం జరిగింది. అంటే పత్రిజీ గురువు గారా, సీనియర్ మాస్టర్లో ఎవరున్నా ఆ జ్ఞానాన్ని స్వీకరిస్తున్నారు. ఇలా ఎంతో మంది మాస్టర్స్ ఎన్నో అనుభవాలు చెప్తున్నారు. సమయం తక్కువ ఉంది కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అనేది థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మాస్టర్స్, ఇక్కడ ఎంతో మంది అద్భుతమైన గురువులు ఉన్నారు, ఎంతో మంది మాస్టర్ల అద్భుతమైన జ్ఞానం. మీ అందరికీ వెల్కమ్ చెప్తున్నాము. అలాగే ముందుగా మన సార్కి, గౌతమ్ గారికి ఆహ్వానం. మరి ఎంతో మంది మాస్టర్లు
మీ జ్ఞానాన్ని మన ఛానల్ ద్వారా అద్భుతంగా అందరికీ అందేలా చెయ్యాలి. మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు మీకు అక్కడ అకామిడేషన్ కూడా ఇస్తాము. చక్కగా వచ్చి మీ అద్భుతమైన జ్ఞానం ఇప్పుడు విన్నారు కదండి, గౌతమ్ గారికి ఒకసారి గట్టిగా చెప్పండి. అద్భుతమైన సబ్జెక్టు, మరి అన్ని తెలుసుకోవాలి. మన తెర వెనక ఏం జరుగుతుంది, అసలు ఖగోళ గురించి అన్ని కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి అవన్నీ కూడా అట్లా మాస్టర్లు ఎవరున్నా కృష్ణారెడ్డి గారు, మీరు ఎప్పుడైనా సరే హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా స్టూడియోకి వచ్చి మీ అనుభవాలన్నీ ప్రపంచానికి అంత అందిద్దాం సార్. థ్యాంక్ యూ. ఈ రోజు ఈ కార్యక్రమానికి సంబంధించి ఎవరైనా డొనేషన్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ప్రకాష్ గారు దగ్గర కౌంటర్ దగ్గర ఉంటారు. మీకు వీలైనంత ఎంత వీలైతే అంత డొనేషన్స్ ఇచ్చి సహకరించండి. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన మీ అందరికీ, అలాగే గౌతమ్ గారికి, బండి శ్రీనివాస్ గారికి, ప్రకాష్ గారికి, పిరమిడ్ మాస్టర్స్ విజయనగరం పిరమిడ్ మాస్టర్స్ మన శ్రీనివాస్ రాజు గారికి, అలాగే మురళి గారికి, వంశీ గారికి, వాసు గారికి, అలాగే మేడమ్స్ అందరికి, జయలక్ష్మి మేడము, శ్రీదేవి మేడము, శ్యామల మేడము, లలిత మేడము, అలాగే సంధ్య మేడము, చంటి గారు, వీళ్ళందరికీ కూడా సీనియర్ మాస్టర్స్ అందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకు ఈ రోజు కార్యక్రమాన్ని ముగించుకున్నాం. థ్యాంక్ యూ. భోజనం లంచ్ కాల్ అవుతుంది. ముందు ఒక సైడ్ లో ఉన్న వాళ్ళు మాత్రం ముందు లెగండి అమ్మా. అందరూ ఒకసారి లెగిస్తే అక్కడ